అనంతగిరి కొండల్లోని సహజమైన అటవీ భూములను భారత నౌకాదళానికి వెరీలో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ కోసం కేటాయించాలి అని కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని జేఏసీ మాజీ జిల్లా చైర్మన్ కె శ్రీనివాస్, పూడూరు మండలం ఎంపీపీ మల్లేశం, టీఆర్ఎస్ యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్ గౌడ్, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ కన్వీనర్ రవిబాబులు పేర్కొన్నారు. మంగళవారం పర్యావరణాన్ని కాపాడండి అని ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో చర్చా వేదిక క్లబ్ ఫంక్షన్లో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వై మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వం కావచ్చు, ఈ నేవీ రాడరు వికారాబాద్ తీసుకురావాలని చెప్పేసి కూడా తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కొంత దాని మీద అవేర్నెస్ ఉన్న వాళ్ళు, ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు కూడా కేసులు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో కూడా కొంతకాలంలో కూడా మెల్లగా వస్తున్న సందర్భం కూడా ఆగిపోయింది. కానీ మళ్ళీ ఈ మధ్యకాలంలో కూడా దానికి సంబంధించి మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాందడి కూడా అది కొంచెం స్పీడప్ అందుకున్నది. కాబట్టి దీన్ని రేవీ రాడర్ స్టేషను మన వికారాబాద్ మన్నెగూడ ప్రాంతంలో, పూడూరు ప్రాంతంలో ఏర్పాటు చేయదని చెప్పేసి కూడా మనం కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే రాడర్ స్టేషన్కి సంబంధించి ఈరోజు రాడర్ స్టేషన్కి సంబంధించి అది రావడం వల్ల భూగర్భ జలాలు దెబ్బతినడం కానీ, దాంతోపాటు పర్యావరణం పాడైపోవడం కానీ, దానికి ముఖ్యంగా ఇవి ఒక భాగం అయితే ముఖ్యంగా ఒక 12 లక్షల చెట్లు కూడా నరికివేయబడతాయని చెప్పేసి నేవీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని మనం ఒకటి అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ఈరోజు మనం ఒక ఒకటి అభివృద్ధి అవుతుందంటే ఒకటి నాశనం అవుతుంటుంది సహజంగా. కాబట్టి అక్కడ అభివృద్ధి ఎంత జరుగుతుంది, ఎంత నాశనం అవుతుందని మనం ఆలోచన చేస్తే ముఖ్యంగా నాశనమే ఎక్కువ జరుగుతూ ఉన్నది. అభివృద్ధి కొద్ది నాశనం ఎక్కువ జరుగుతున్నది. కాబట్టి దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు 12 లక్షల చెట్లు అంటే పోవడం అంటే ఆశ తమాషా కాదు. కాబట్టి ఈరోజు మనం ఒక చెట్టు పెంచాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి మనం చెట్ల కోసం ప్రధానంగా చెట్లను కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మనము ఉన్నాం. కాబట్టి అందరూ కూడా దీని మీద స్పందిస్తూ ఉన్నారు. ఇంకా కూడా మనం నాయకుల వరకు ఇక్కడ ఉన్నాం అనేది అందరూ కూడా నాయకుల వరకు ప్రజలను చైతన్యం చేసే నాయకులు, ప్రజా సంఘాల పనిచేసే వాళ్ళ నాయకులు అందరం కూడా మనం ఇక్కడ ఉన్నాము. మనతోనే కాకుండా ఉద్యమం ఉధృతం కావాలి, ఉద్యమం ముందుకోవాలి, ప్రభుత్వాలకు భయం కావాలనుకుంటే అక్కడ చుట్టుముట్టు ఉన్నటువంటి విలేజ్లు కూడా కదిలొచ్చి ఆ విలేజ్లు ప్రజలు కదిలొచ్చి ఆ ప్రజలకు మనం నాయకత్వం వహిస్తుంటే ఆ ఉద్యమం అనేది ఎక్కువ ముందుకెళ్తుంటుంది. ప్రభుత్వాలు కూడా వెనుకకు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనం కూడా పోరాటాలు చేయాలి. ముఖ్యంగా ఏంటంటే ఒక 2-3 దాని మీద వివరంగా మాట్లాడిన తర్వాత కూడా మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా మాట్లాడవచ్చు. ఈరోజు మనం దానికోసం మాట్లాడాలి, మనం వెళ్ళిపోవాలని సమస్య కాకుండా దానికోసం వివరణ తక్కువ ఇచ్చుకుంటూ మనం భవిష్యత్తులో ఏం చేయాలి, ఎలాంటి ఉద్యమాలు తీసుకోవాలి, ప్రజలు ఎలాంటి చైతన్యవంతం చేయాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా మనం అందరం ఒక ప్లాన్ చేసుకొని ఎక్కువ సజెషన్లు మనం దానికోసం వివరణ కాకుండా ఉద్యమాన్ని ఎట్లా ముందు తీసుకోవాలన్నది మనం సజెషన్ చేసుకుంటాం వెళ్తే బాగుంటుంది అనేది సంబంధించి కొన్ని పనులు ఆల్రెడీ అంటే కొన్ని యాక్షన్లు ఇంతకు ముందే గత ఈ నెలలో చాలా యాక్షన్లు అయితే సిటిజన్లు మొత్తం భారతదేశంలో నెటిజన్లు మస్తు నిరసనలు చేసినారు. దానికి సంబంధించి కొంచెం చెప్తా కొద్దిసేపు. కొద్ది రోజుల ముందు ఈ నెల ఒక 20 రోజుల ముందు 18 స్టేట్లు చేసింది. 10 స్థలం చెప్పకు 10-15 స్టేట్లు చేసింది. అయితే ఇప్పుడు కొద్ది రోజుల ముందు ఒక 20 రోజుల ముందు ఒక 5 యువకులు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ పరిశీలన చేసిర్రు. అసలు ఇక్కడ అడవికి సంబంధించి ఏం జరుగుతుంది అని చెప్పి చాలా న్యూస్ ఆర్టికల్లు ఇంకా అన్నీ మొత్తం చాలామంది జర్నలిస్టులు కవర్ చేసారు. ఇక్కడ 12 లక్షల చెట్లను నరుకుతున్నారని చెప్పి. దాని తర్వాత ఒక 5 యువకులు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ అసలు ఏం జరుగుతుందని మొత్తం పరిశీలించి చూస్తే స్వామి గారు ఇంకా ఇతర లోకల్స్తో మాట్లాడి అర్థం చేసుకున్న దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి కొంతమంది పర్యావరణవేత్తలు ఇంకా ప్రజా సంఘాల నాయకులు అందరం కలిసి చిన్న యాక్షన్స్ తీసుకోవాలని చెప్పి ప్లాన్ చేసుకున్న దాని తర్వాత ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్ అయితే షురూ చేసినాం మేము. అంటే సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఏమైతే జరుగుతుందో, దీనివల్ల ఏదైతే నష్టం జరగబోతుందో తెలంగాణకి ఇంకా భారతదేశానికి. ఎందుకంటే 12 లక్షల చెట్లు అనేవి కేవలం పూడూరు గ్రామంలో ఉన్నోళ్ళు లేకపోతే దాని చుట్టూ ఉన్న 20కి పైగా గ్రామాల్లో ఉన్న వాళ్ళకే ఎఫెక్ట్ చేయదు, మొత్తం తెలంగాణ ఇష్యూ అవుతుంది. ఎందుకంటే ఇది 10 చెట్లు 20 చెట్లు కాదు, 12 లక్షల చెట్లు. ఇది నేషనల్ ఇష్యూ, జాతీయ ఇంకా అంతర్జాతీయ విషయం ఇది. కాబట్టి దాని గురించి పర్యావరణవేత్తలు వివిధ రాష్ట్రాల నుంచి 10కి పైగా రాష్ట్రాల నుంచి నిరసనలు ఈ ప్రాజెక్ట్కి విరుద్ధంగా చేసినారు.
లోకల్ వాళ్ళ నిరసననే కాకుండా 18 రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి గారు ఇంకా డిఫెన్స్ మినిస్టర్ గారు వచ్చి 28వ తారీఖుకి ఇనాగరేషన్ చేస్తామంటే ఈ ఇనాగరేషన్ చేయొద్దు అని చెప్పి ఇన్ని జాగాల్లోకి వెళ్ళి ప్రొటెస్ట్ చేశారు. అదొక్కటే కాకుండా తెలంగాణలో ఉన్న కొంతమంది ఎవరైతే యాక్టివిస్టులు ఉంటారో, ఉద్యమకారులు ఉంటారో, 100కి పైగా ఉద్యమకారులు ఒక ఉత్తరాన్ని కూడా రేవంత్ రెడ్డి గారికి పంపించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఇనాగరేషన్ డిసిషన్ ఏదైతుందో దాన్ని వెనకలికి తీసుకోవాలని చెప్పేసి. సో ఇట్లా వివిధ విధాలుగా మొత్తము ఎవరైతే లోకల్లో కాకుండా ఎవరైతే ఈ గ్రామంలో ఉండకుండా దేశవ్యాప్తంగా రాష్ట్రం వ్యాప్తంగా మనుషులందరూ ఇతరులందరూ దీనికోసం పోరాడడానికి ముందుకు వస్తున్నారు, దీనికోసం మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు కొంతమంది వీడియోలు చేస్తున్నారు. ఎక్కడనో ఢిల్లీలో రాజధాని, మన దేశ రాజధానిలోనే నిరసనలు జరిగినాయి దీనికోసం అని చెప్పి. దమ్మగుండంని కాపాడనని దేశ రాజధానిలో నిరసన, దమ్మగుండాన్ని కాపాడమని వీళ్ళు విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ది హెడ్ ఆఫీసే విశాఖపట్నంలో ఉంటుంది. అదే విశాఖపట్నంలోకి వెళ్ళి నిరసనలు జరిగినాయి. ఇప్పుడు ఈ మీటింగ్ ద్వారా ఇప్పుడు నేను ఇంకా కొంతమంది హైదరాబాద్కి వెళ్ళి వచ్చిండ్రు, ఇంకా కొంతమంది వరంగల్, ఇంకా వేరే చోటులకు వెళ్ళి వచ్చినాం. మేము ఏమర్థం చేసుకోవాలనుకుంటున్నాం అంటే ఇక్కడికి వచ్చి ముందుగా మేము ఇప్పటి వరకు ఏదైతే యాక్షన్లు జరిగినాయో దాంతో మీకు సంఘీభావం తెలపాలనుకుంటున్నాం. లోకల్ ఇప్పటి వరకు జరిగిన పోరాటం ఏదైతుందో మీరు చాలా కష్టపడ్డారు, కానీ అది ఒక విధంలో ఎక్కువ అంటే చాలామందికి రీచ్ కాలేకపోయింది. ఎందుకంటే మీరు హైదరాబాద్ నగరంలో ఉండలేరు, ప్రెస్ ఇక్కడ ఉండదు కాబట్టి ఎక్కువ రీచ్ కాలేకపోయి ఉండొచ్చు. కానీ మీరు చేసిన కష్టంని మేము అప్రిషియేట్ చేస్తున్నాం, మస్తు అక్నాలెడ్జ్ చేస్తున్నాం. ఇంత కొన్ని లక్షల లెటర్లు పంపించడం జరిగింది లోకల్ అందరూ కలిసి ప్రెసిడెంట్కి, ఇంకా రాష్ట్రపతికి, ఇంకా ప్రధానమంత్రికి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ యాక్షన్స్ మీరు చేసిర్రు, దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం. ఇంకా మీ పోరాటం ఏదైతే ముందుకు కదలబోతుందో దాంట్లో సంఘీభావము రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ఒకవేళ పాసిబుల్ అయితే మొత్తం ఇంటర్నేషనల్గా కూడా సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. నిన్ననే ఇండియా గ్రీన్స్ పార్టీ అని ఒక ఉత్తరాఖండ్లో ఒక పార్టీ ఉంటుంది, ఆ పార్టీ వాళ్ళు కూడా మీకోసం అని ఒక స్టేట్మెంట్ చేశారు దమ్మగుండం అడవి కోసం. ఆ దమ్మగుండం అడవిలో ఏదైతే సర్కారు తీసుకుందో డిసిషన్ దాన్ని వెనకాల తీసుకోవాలని చెప్పి ఎక్కడో ఉత్తరాఖండ్లో ఉన్న పొలిటికల్ పార్టీ మన కోసం స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. కాబట్టి ఇది ఏదైతే యాక్షన్స్ ఉన్నాయో వీటిని అన్నింటినీ మీరు స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు ఈరోజు ఇంతమంది వచ్చారు, వీటికి మేము ఎట్లా హెల్ప్ చేయగలుగుతాం, సిటీలో ఉన్న వాళ్ళము లేకపోతే ఇతర జిల్లాల్లో ఉన్న వాళ్ళము ఎట్లా హెల్ప్ చేయగలుగుతాం, ఎట్లా మేము ఏకమై మీ పోరాటంలో భాగం కాగలుగుతాం, మీ పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అనేది అదొక విషయం చర్చించడానికి వచ్చినాము. ఇంకా మరీ ముఖ్యంగా కొన్ని విషయాలు ఏదైతే మీకు చెప్పాలనుకుంటున్నామో, ఇక్కడ మీరు ఇప్పుడు ఏదైతే ఈ పూడూరు గ్రామంలో లేకపోతే ఈ దామగుండం అడవి ఉందో ఈ అడవి గురించి మేమెందుకు ఎక్కువ కన్సర్న్ ఉన్నామంటే, ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి ఉన్నా, నేను ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నా లేకపోతే ఇతర సంఘాలు ఎందుకు మాట్లాడుతున్నాయి అంటే మరీ ముఖ్యంగా ఇది లోకల్ వాళ్ళ విషయమే కాదు, ఇది తెలంగాణలో ఉన్న ప్రతి యువత ఈడికెళ్ళే వస్తుంది. దాన్ని ఏదైతే వాటర్ ఉంటుందో అది ఈడికెళ్ళే వస్తుంది, మీదికెళ్ళి మనం పీల్చుకునే గాలి కూడా ఈడికెళ్ళే వస్తుంది. మళ్ళీ దేశంలోనే మొన్న మే నెలలో 44 మంది వరదల వల్ల చనిపోయినారు. వరదలు ఎందుకు వస్తాయి, వర్షాలు ఎందుకు బీభత్సంగా పడుతున్నాయి, మనం చెట్లన్నింటినీ నరికేసి ఇష్టం వచ్చిన డెవలప్మెంట్ చేయడం వల్లనే ఇవన్నీ పరిస్థితులు మనం అనుభవిస్తున్నాం. దీన్ని ఆపాలంటే మనం అడవులను రక్షించుకోవాలి, కానీ సర్కార్ ఏం చేస్తుంది, ఈ అడవులను నరుకుతుంది. కాబట్టి మేము అందరం ముందుకు వస్తున్నాం. హైదరాబాద్ వరదల్లో మునుగుతుందంటే దానికి సొల్యూషన్ ఏంది, అడవులను రక్షించాలి, ఇంకా చెట్లను నాటాలి. కానీ హైదరాబాద్ని ముంచుతున్నారు, హైదరాబాద్లో ఉన్న లేక్లన్నిటిని ఎంక్రోచ్ చేస్తున్నారు, నదులన్నిటిని ఎంక్రోచ్ చేసి బిల్డింగ్లు కడుతున్నారు, మీదికెళ్ళి ఉన్న అడవులను నరుకుతున్నారు. అప్పుడు హైదరాబాద్లో ఉన్న ప్రజలు చేస్తారు, మహబూబ్ నగర్లో ఉన్న ప్రజలు చేస్తారు, అందరు చేస్తారు. మీదికెళ్ళి లోకల్ రేడియేషన్ వల్ల ఇక్కడున్న ప్రజలు కూడా చనిపోతారు. మొత్తానికే ఈ ప్రాజెక్ట్ అనేది ఎవరికి లాభదాయకం కాదు, ఇక్కడ కట్టడం వల్ల ఎవరికి లాభం కలుగుతలేదు. కాబట్టి మేము ఎవరైతే తెలంగాణ వ్యాప్తంగా ఇంకా దేశవ్యాప్తంగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో మేమందరం ఈ పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నాం. ఏ కెపాసిటీలో అయితే, ఏ క్షమతలో అయితే ఆ క్షమతలో ఈ పోరాటానికి మాత్రం సంఘీభావం తెలుపుతాము. మీకు మీ వెనకాల నిల్చుంటాం, అవసరమైతే ముందర కూడా నిల్చుంటాం. సో గది నా చిన్నతనంలో అయితే గుంపులుగా ఆహారానికి ఉదయాన్నే లేవు కానీ వాటిని చూసి మేము ఎంజాయ్ చేసేవాళ్ళం. అగో పిల్లలు పోతున్నాయి, తర్వాత ఆ కాకులు పోతున్నాయి, రకరకాల పక్షులు కూడా పోతూ ఉంటే చాలా అంటే హ్యాపీగా అనిపించేది. చాలామంది ఆరోగ్యంగా కూడా ఉండేటువంటి వాళ్ళు. మీరు చూడండి ఇప్పుడు ఉన్నటువంటి బిజీగా
హాస్పిటల్స్ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు లేవు. ఏ గ్రామంలో కూడా హాస్పిటల్స్ లేవు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేవు. ఏ పట్టణాల్లో ఏ ప్రైవేట్ సెంటర్లో కొన్ని మాత్రమే ఉండేటువంటి. కానీ ఈరోజు మీరు చూడండి, ఏ చిన్న ప్రైవేట్ క్లినిక్ అయినా గ్రామానికి రావాల్సింది, ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామానికి రావాల్సింది. కారణం ఏంటంటే ముందు అడవులను ఎప్పుడైతే అడవులను నరికి వేస్తామో మన మీద పడుతుంది. అవి కోతులు కావచ్చు, పులులు కావచ్చు, ఇంకా మిగతా జంతువులు ఏవైనా సరే కూడా కావచ్చు. మరి ఇవన్నీ కూడా ఈరోజు గ్రామాల మీద పడి గ్రామాల్లో నివసిస్తున్నటువంటి మనుషులను కానీ మానవ స్థలాలను కానీ అలాగే పెంపుడు జంతువుల పైన దాడి చేసి ఈరోజు వాటన్నింటినీ కూడా నష్టపరుస్తున్నటువంటి విషయం. మరి ఈరోజు రాడార్ కేంద్రం వస్తుంది అనేసరికి ఒక రకంగా అభివృద్ధి అవుతుందా లేదా, సెకండ్ ఆప్షన్ మొదలుకుంటే అది అసలుకే ఏసలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి దాపురిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మానవ నిర్మితమైనటువంటి ఈ సమాజం అంతా కూడా నశించిపోతుంది. ఇక రెండవ విషయం ఏంటి అంటే సహజంగా వెలిసినటువంటి అక్కడ ఆ టెంపుల్ కావచ్చు, తర్వాత గుండం కావచ్చు, తర్వాత అడవి కావచ్చు, ఆ పచ్చని పైరులు కావచ్చు, ప్రత్యేకంగా చెప్పుకోదలసినటువంటిది సంజీవని అనే మొక్క మన పేరులోనే విన్నాం. ఇది ఎప్పుడంటే త్రేతాయుగంలో ఉన్నటువంటి రామాయణ గాథలో ఉన్నటువంటి ఆ సంజీవని లక్ష్మణుడికి తీసుకొచ్చి ఆంజనేయుడు శ్వాస కోసం తీసుకొచ్చి చూపించినటువంటి పరిస్థితులు మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. మన ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి రెండు అడవులు, అది అనంతగిరి అడవి, రెండవది దామగుండం అడవి. నేను చిన్నతనంలో అనుకుంటుంది ఎట్లా తీసుకుపోయి దామగుండం అడవిలో చెరువులో వేయాలి, తర్వాత ఈత కొట్టించుకురావాలి అని చెప్పేసి ఆ స్వచ్ఛమైనటువంటి నీటి ద్వారా పశువులన్నిటికీ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటివి. అదేవిధంగా అడవిలో ఉన్నటువంటి సంజీవని ఆ మొక్క ద్వారా స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి విషయం అని నేను చిన్నప్పటి నుంచి తెలుసుకున్నటువంటి విషయం. కాబట్టి ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే తప్పనిసరిగా దామగుండం అడవిని కాపాడుకోవాలి. అక్కడ స్వచ్ఛంగా వాటంతటే వెలిసినటువంటి 12 లక్షల మొక్కలు నాటాలి అంటే అంత ఆషామాషి విషయం కాదు. నా తరం పోతే మళ్ళీ నా పిల్లల తరం పోతే ఆ పిల్లల తరం కూడా పోయేటువంటి అవకాశం. అప్పటి వరకు ఈ అడవులు ఉంటాయో ఊడిపోయో కూడా తెలియదు. అప్పటి వరకు ఎంతమందిని జీవించి ఉంటామో, ఎంతమందికి వివిధ రకాల వ్యాధులతో ఆయాసపడతాం అనే విషయం చెప్పలేనటువంటి విషయం. కాబట్టి మిత్రులారా, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే ముఖ్యంగా మరి సేవదా ఈ దామగుండం అడవిని కనుక ప్రత్యేకంగా ఒక ఉద్యమంగా తీసుకోవాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా బాధ్యత తీసుకొని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి యువతనంతా కూడా ఏకతాటిపైకి తీసుకురావాలి. దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, దానివల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయి, దానివల్ల మనం ఎంత నష్టపోతున్నాం, దానివల్ల ఎంత లాభపడుతున్నాం, మరి భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, వీటన్నిటిపైన స్పష్టంగా ఒక అధ్యయన విషయంగా లేదా ర్యాలీల విషయంగా ఎట్లా తీసుకుపోతాం ఆ గ్రామాల లోపలికి, ఆ యువతను ఎట్లా చైతన్యం తీసుకురాగలుగుతాం, ఎట్లా ఆ గ్రామస్తులను వాళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొస్తాం అనే విషయాన్ని కనుక చర్చించి ఒక అడుగు ముందుకు వేసినట్లయితే తప్పకుండా మన ఈ యొక్క దామగుండం అనేది తప్పకుండా మనం సేవ చేయగలుగుతాం అనేది ఒక ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన విషయం. ఇంకొక విషయం ఏంటంటే వాతావరణ సమతుల్యత అనేది కాపాడగలుగుతాం. ఈ వాతావరణ సమతుల్యత ఎప్పుడైతే ఉంటుందో అందరం క్షేమంగా ఉండగలుగుతుంది. ఒకవేళ వాతావరణ సమతుల్యత కనుక లేనట్లయితే మనకు తెలియకుండానే మనం ఆసుపత్రుల పాలై మనకున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా గోబ్యాక్ అనే పరిస్థితి రావడం అనేది జరుగుతుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సూచించగలగా ఎక్కడ పెడితే నష్టం మనం మీకు చెప్పగలిగితే ప్రజలను మాత్రం వ్యతిరేకత క్రియేట్ చేసి అంటే దీని మీద ఏదైతే చైతన్యం చేస్తామో వ్యతిరేకత వాళ్ళ రాడార్ కేంద్రం మీద మనం చేయగలిగితే రాడార్ కేంద్రం యొక్క ప్రమాదం ఇది మన భావితరాలకు మనకి కాదు, మన పిల్లలకు కానీ మన రాబో తరాలకు నష్టం జరుగుతుందని వాళ్ళు పసిగట్టే తప్ప ఇప్పుడు మనం చూస్తున్నాం బంగ్లాదేశ్ ప్రజలు తిరుగుబాటు చేసి పంచాచరణ డిస్కషన్ తర్వాత కానీ ప్రజలు తిరుగుబాటు చేసి ఏదైనా ఆగాల్సింది. ప్రజలు తిరుగుబాటు చేసి రాష్ట్రపతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఢీకొట్టాల్సినటువంటి ఇష్యూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఢీకొట్టాల్సినటువంటి ఇష్యూ. మనం ఏదో ఒక పూడూరుకు పరిమితమై పూడూరికే నష్టం జరుగుతుంది అనేటటువంటి కాన్సెప్ట్ పోయింది పబ్లిక్.
ఎంత రేడియస్లో నష్టం జరుగుతుందో అంతవరకు ఉద్యమాన్ని మనం తీసుకుపోలేకపోయాం. అందరం ఫెయిల్ అయినాం. వాస్తవానికి మన అందరం కూడా ఫెయిల్ అయినట్టు. చాలా ఆలస్యమైంది. ఇప్పటికి 2010లో స్టార్ట్ అయినటువంటి ఈ ఇష్యూ 14 సంవత్సరాల నుంచి నిద్రాణంగా ఉండి లాస్ట్ ఇయర్ నుంచి దాన్ని టేక్ ఓవర్ చేసినాం. జరిగే నష్టం జరిగిపోయింది. ఇప్పుడు అఫీషియల్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. ఓపెనింగ్ కూడా అయిపోతుండే మొన్ననే. మినిస్టర్ గారు టైం ఇవ్వనందుకు షార్ట్లీ మళ్ళీ ఓపెనింగ్ ఉంది. అది కోర్టుకు పోయినాం. కోర్టు కూడా ఏం చెప్పింది, ప్రికాషన్స్ తీసుకొని కంటిన్యూ చేయండి అని చెప్పింది. అంటే ఇక్కడ గవర్నమెంట్ 100% డెసిషన్ తీసుకుంది, కోర్టు కూడా ఫేవరబుల్గా డెసిషన్ తీసుకుంది. మరి ఈ ఉద్యమాన్ని మనం కొంతమంది దీన్ని చేపడితే సరిపోదు. ఈ బలం సరిపోదు. ఈ ఉద్యమానికి ఈ బలం సరిపోదు. ఇది చాలా పెద్ద ఇష్యూ కాబట్టి దీన్ని ప్రజా ఉద్యమంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరు అవునన్నా కాదన్న ఇది ప్రకృతి విధ్వంసం, ప్రాణాలకు ముప్పు వాటిల్లేటటువంటి అవకాశం ఎట్లయినా ఉంది. సరే, ఆల్రెడీ ఒక కేంద్రం ఉంది తమిళనాడులో, ఇది సెకండ్ది ఇండియాలో. అది హై ఫ్రీక్వెన్సీ అని చెప్తున్నారు, ఇది లో ఫ్రీక్వెన్సీ అని చెప్తున్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో పెట్టాల్సిన అవసరం ఏముంది? 29 రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, అన్నీ వదిలిపెట్టి తెలంగాణను ఎందుకు ప్రిఫర్ చేశారు? అంటే ఇక్కడ కూడా కారణం ఉంది, ఇక్కడ కూడా కుట్ర ఉంది. మన పక్కకే ఉన్నటువంటి విశాఖపట్నం నేవీ ఫోర్స్ వాళ్ళు ఇక్కడ రికమెండ్ చేస్తారు. అంటే వాళ్ళ స్టేట్ వదిలిపెట్టి అక్కడ నేవీ కేంద్రం అంతా అక్కడనే ఉంటుంది. సముద్ర మార్గాన్ని అక్కడ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అన్నింటినీ కూడా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అంతా కూడా అక్కడ చేసుకుంటారు. ప్రాణ నష్టం జరిగేటటువంటి దాన్ని తెలంగాణకు ప్రిఫర్ చేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ నేవీ అధికారులు తెలంగాణను చూజ్ చేసిర్రు. మరి అలాంటి పరిస్థితుల్లో తెలంగాణను సెలెక్ట్ చేసుకోవడం, తెలంగాణకు నష్టం జరుగుతుంది. మరి ఈ విషయాన్ని మనం ఈ బలంతో సరిపోదు, దీన్ని ప్రజా ఉద్యమంగా తీసుకుపోవాలి. సరే, వికారాబాద్లో ప్రజా ఉద్యమకారులు లేరని కాదు. వికారాబాద్ కేంద్రంగా చాలా ఉద్యమాలు జరిగినాయి, పెద్ద ఎత్తున జరిగినాయి, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చినాయి. ఈరోజు చిన్న ఈ శివరెడ్డిపేట ప్రాజెక్ట్ ఉంది, చెరువు. ఈ వికారాబాద్ ప్రాంతాల ప్రజల దాహార్తి తీర్చేటటువంటి శివరెడ్డిపేట వాటర్ను ఏదైతే ఉండేనో ఏకైక వనరు ఉండే అప్పుడు. ఇప్పుడంటే మంజిరావి వాటర్ వస్తున్నాయి, కానీ అప్పుడు శివరెడ్డిపేట వాటర్ మాత్రమే వికారాబాద్ సప్లై అవుతుంది. దాని పక్కకు ఇండస్ట్రీ వచ్చింది. ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తే ఆ ఇండస్ట్రీ కలుషితమై మొత్తం వాటర్ వికారాబాద్ అంతా ప్రజలకు ఎఫెక్ట్ అవుతా అంటే అప్పుడు ఎస్ఎఫ్ కాలేజీలో చదువుతున్నాం. శంకరయ్య సార్ ఉన్నాడు. శంకరయ్య సార్ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం చేస్తే కన్స్ట్రక్ట్ను సేవ్ చేసుకున్నాం. అప్పుడు అంటే పబ్లిక్ అనుకుంటే ఏదైనా సాధ్యమే, ఏదైనా ప్రజా ఉద్యమంగా దాన్ని తీసుకుపోవాలి. అందుకోసం ఓకే చెప్తున్నా సార్. తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినాం మనందరికీ తెలుసు. జయశంకర్ సార్ సూచించినట్టు భావజాల వ్యాప్తి జరగాలి, ఆ తర్వాత పోరాటాలు జరగాలి, ఆ తర్వాత రాజకీయ ప్రక్రియ ఆటోమేటిక్గా జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం అట్లే సక్సెస్ అయ్యింది. మొట్టమొదటి భావజాల వ్యాప్తి జరగాలి, కింది స్థాయి వరకు వెళ్ళిపోవాలి. గ్రామాన్న కరపత్రాలు నీవు పాటల ద్వారా రకరకాల రూపాల లోపల ప్రజలకు చేరాలి. నష్టం జరుగుతుంది, మా పబ్లిక్ ఎట్లుంటుంది తెలుసా? పబ్లిక్ తెలవనంత వరకు ఒప్పుకుంటారు, తెలిసిన తర్వాత వాళ్ళు కూడా స్పందిస్తారు. వాళ్ళకు విషయం తెలవాలి నష్టం జరుగుతుందని. వెనకటికి గతంలో చిన్న ఉన్నప్పుడు స్కైలాబ్ పడతా అంటే పబ్లిక్ అంతా భయభ్రాంతులకు గురేది. అట్లా ఇది కూడా ఒక భయం పబ్లిక్ లోపల తీసుకుపోవాలి. ప్రతి గ్రామంలో మీటింగ్లు పెట్టి గ్రామంలో యూత్ను గ్యాదర్ చేసి ఇట్లా నష్టం జరుగుతుందని చెప్పి కరపత్రాల ద్వారా రకరకాల మార్గాల ద్వారా ఎంత రేడియస్లో దీని ఎఫెక్ట్ ఉంటుందో ఆ రేడియస్లో ఉన్నటువంటి అన్ని విలేజెస్కి కూడా ముందుగా భావజాల జరగాలి. అందరూ తెలిసిపోవాలి ఇది నష్టం జరుగుతుంది, ఇట్లా నష్టం జరుగుతుంది. అప్పుడు మాత్రమే దీన్ని మనం కార్యాచరణ చేయగలుగుతాం. ఇప్పుడు 10 మంది 50 మంది 100 మందిని అయితే స్టేట్ సెంట్రల్ ఫోర్స్తో అది జరుగుతుంది కాబట్టి సరిపోదు బలం. మనం తీసుకపోయి ఇప్పుడు ఏంది ఓపెనింగ్ రోజు నువ్వు ఏం చేస్తావు చెప్పండి, మనం తీసుకపోయి అందరూ ఒక 4 పోలీస్ స్టేషన్లో పడేస్తాం. చేసే ప్రోగ్రామ్ చేసుకొని గ్రాండ్ సక్సెస్ చేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిపోతారు. కాబట్టి దీన్ని ముందుగా అది చాలా ఆలస్యమైంది. ఇప్పటికీ 14 సంవత్సరాలు మనం పడుకున్నాం, ఈరోజు లేచినాం. ఎట్లయితే చెప్పండి. ప్రజా ఉద్యమాలు ప్రజా సంఘాలు కూడా ఏం చేసినాయి ఇన్ని రోజులు? రాజకీయ పార్టీలను నిన్న పక్కకు పెడదాం. రాజకీయ పార్టీలు వాళ్ళు ఎట్లయినా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటారు. మరి ప్రజా సంఘాలుగా చెప్పుకునేటటువంటి చాలా సంఘాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఏం చేసి దాన్ని పూడూరుకే పరిమితం చేశారు. పూడూరు వాళ్ళు తీసుకుంటే ఇసుక సక్సెస్ అవుతుందా? పూడూరు గ్రామంకి మాత్రమే నష్టం జరుగుతుంది. అక్కడ భూములు పోతుండొచ్చు, లేకుంటే అక్కడ ప్రకృతి, అక్కడ చెట్ల అటవీ సంపద అందరికి సంబంధించింది. కానీ
కాబట్టి ఇంత పెద్ద ఇష్యూని దీన్ని ఎన్లార్జ్ చేయాలి, ఖచ్చితంగా వీళ్ళు కింది స్థాయికి తీసుకుపోవాలి. సరే, ఇప్పుడు ఆప్తమా అనేది తర్వాత విషయం. ఆపగలమా, మన బలం సరిపోతా అంటే ఇప్పుడున్న పరిస్థితి అయితే సరిపోదు, ఏమాత్రం సరిపోదు. కానీ దాన్ని ఏ స్టేజ్లో నన్ను ఆపగచ్చు అనుకోండి. ఒకవేళ ఫస్ట్ మనకు ఆత్మవిశ్వాసం ఇంపార్టెంట్. మనందరం చేయగలుగుతాం అనేటటువంటి ఉక్కు సంకల్పం ఉన్నటువంటి కొంతమందిని తయారైతే తప్పకుండా చేయగలుగుతాం. గ్రామానికి ఉద్యమాన్ని తీసుకుపోవాలి. గ్రామాల్లో సర్పంచ్ని మొదలుకొని ఎవ్వరు ప్రజాప్రతినిధి అడుగుపెట్టొద్దు. మీరు తీర్మానం చేయాలి, గ్రామ పంచాయతీలు తీర్మానం చేయాలి, ఎమ్మెల్యేలు రెజల్యూషన్ చేయాలి, ఎమ్మెల్యేలు కూడా నిర్ణయం తీసుకోవాలి. అందరు ప్రజాప్రతినిధులను బాధ్యులు చేయాలి. ఇక్కడ ప్రజల బాధ్యత ఏంది? మా ప్రజలు పోయి రంగంలో దిగాల్సిన అవసరం లేదు. మనం ఓట్లేసి ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులను రంగంలో దించాలి. వాళ్ళని రంగంలో దించితే సక్సెస్ అవుతుంది ఏదైనా కూడా. గతంలో మేము చూసినాం, జిల్లా ఉద్యమాల్లో కూడా చూసినాం. జిల్లా కేంద్రం కావాలి వికారాబాద్ అంటే జిల్లాలో ఉన్నటువంటి అందరం ప్రజాప్రతినిధుల సదస్సు పెట్టినాం. జెడ్పీటీసీ ఎంపీటీసీలను మొదలుకొని అందరితో సదస్సు పెట్టి అందరిని బాధ్యులను చేసి అందరిని ఇన్వాల్వ్ చేసి ఎమ్మెల్యేలను ఎంపీలను ఇక్కడ జిల్లా మంత్రిని తీసుకుపోయి అప్పుడు ఉన్నటువంటి సీఎం దగ్గరికి కూడా తీసుకుపోయిన ఇష్యూని తీసుకుపోయి ఖచ్చితంగా జిల్లా అవసరం అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చినాం. ఇట్లా జనరలైజ్ కావాలి. ఏదైనా ఇష్యూ కావాలంటే దాన్ని లిమిటెడ్ కాకుండా జనరలైజ్ అయిపోవాలి. నష్టం జరుగుతుంది అనేటటువంటి టాక్ అందరికి వెళ్ళిపోతే ఇందులో సక్సెస్ అవుతాం. లేకపోతే ఈ బలం సరిపోదు. కాబట్టి మీరు ఏ ఉద్యమాన్ని తీసుకున్నా, మేము ప్రజా ఉద్యమాల్లో ఉండేటోళ్ళం. గతం నుంచి తెలంగాణ ఉద్యమం 6 సంవత్సరాలు దేన్ని లెక్క చేయలేం. మొత్తం ఫుల్ టైం పనిచేసినాం. కేసులు ఉన్నాయి, రైల్వే కేసుల్లో ఫైన్లు కడుతున్నాం. ఇప్పటికి కూడా మేము ఏది ఆశించి ఉద్యమం చేయలేదు. ఒకటే కాన్సెప్ట్, ఒకటే కాజ్, తెలంగాణ రావాలి అనేటటువంటి కాజ్తో పనిచేసినాం. తెలంగాణ వచ్చింది, మా లక్ష్యం నెరవేరింది అనేటటువంటి సంకల్పంతో ఉన్నాం. మేము ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి మాకేం అవసరం కూడా లేదు. కాబట్టి ఈ ఉద్యమంలో కూడా మీరు ఏ కార్యాచరణ తీసుకున్నా దానికి నా వంతు సహకారం తప్పక ఉంటుంటుంది, నా పార్టిసిపేషన్ కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి ఏమనుకోవచ్చు, చిన్న పని ఉంది, వెళ్ళిపోతున్నాను నేను. ప్రజలందరూ కూడా వికారాబాద్ ప్రాంతానికి రానికి కారణం ఏంటంటే మినీ ఊటీ అని చెప్పి మనకు పేరున్నది. ఆ మినీ ఊటీని మనం కాపాడుకుంటామా? మరి దామగుండం అనంతగిరి లోపల భాగ్యమైన ఆ దామగుండం యొక్క ఒక దాన్ని మనం సంరక్షించుకుంటామా, రక్షించుకుంటామా అని చెప్పి కూడా మీరే ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, 12 లక్షల చెట్లు అంటే మనం ఈరోజు ఫామ్ హౌస్లలో పోయి 1 ఎకరా భూమి కొనుక్కొని ఫామ్ హౌస్ డెవలప్ చేసుకుందామంటే ఒక 50 చెట్లు పెట్టి దాన్ని పెంచడానికి ఎంత తిప్పలు పడుతున్నాం. మరి ఇలా 12 లక్షల చెట్లు ఉన్నాయి. 12 లక్షల చెట్లు అంటే ఎన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు మన మానవాళి సంరక్షణ చేసుకున్నట్టే, మనం అందరం కూడా పక్షుల సంరక్షణ చేసుకున్నట్టే అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. డెఫినెట్లీ ఈ ఇష్యూను గ్రామాల వరకు వికారాబాద్ నియోజకవర్గంలో ఇప్పటిదాకానే అన్నారు, వికారాబాద్ నుంచి కేవలం దామగుండం అనేది 4 కిలోమీటర్లు అని చెప్పారు. అది 100% వాస్తవం. 4-5 కిలోమీటర్ల లోపల ఉన్నది కాబట్టి ఆ రేడియేషన్ అనేది ఈ ప్రాంతంలో ఉన్న అందరికి తాకుతుంది. నాకు గతంలో నా అవగాహన మేరకు చెప్తున్నా, నేను బీటెక్లో ఉన్నప్పుడు సన్సిటీలో మా ఇంటి పక్కన సన్సిటీ పక్క కాలనీ లోపల మా ఫ్రెండ్స్ బ్యాచులర్ రూమ్స్లో ఉంటే ఒక సెల్ ఫోన్ టవర్ ఆ ఇంటి పైన పెట్టారు అపార్ట్మెంట్ మీద. ఆ అపార్ట్మెంట్ పెంట్ హౌస్ లోపల మా ఫ్రెండ్స్ దాంట్లో లోపల కిరాయికి ఉంటే అందులోకి వెళ్ళి ఒక ఫ్రెండ్ వాడు మెంటల్ చార్జీలు చేస్తుండే, మాట్లాడింది మతిమరుపు. అంటే రేడియేషన్కి అంతనమైతే ఈ యొక్క రేడియేషన్ నేవీ రేడియేషన్ దేశంలోనే రెండోది అంట ఇది నేను చదివిన ప్రకారం. మరి ఆ రెండో దాని ప్రకారం ఆ రేడియేషన్ లోపల ఈ వికారాబాద్లో ఉన్న మనమంతా కూడా ఎంతో కూడా గురైతాం. అడవి నష్టం అయ్యేది సెకండరీ అయితే మనం మానవాళికి కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం రేపు పొద్దున అభివృద్ధి అనేది ఎంత ముఖ్యమో ఆ అభివృద్ధి లోపల మన ఆరోగ్యం ముఖ్యం, మన బతుకు ముఖ్యం, మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం. కాబట్టి మనం బతుకుతూనే అభివృద్ధి చూస్తాం, మనం సచ్చి అభివృద్ధిని చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి మానవాళిని కాపాడుకోవడానికే ఖచ్చితంగా ఈ దామగుండం యొక్క ఇష్యూకు అందరం కూడా బోధించి మీరు దాన్ని పాంప్లెంట్ రూపంలో వేస్తారా? నా తరపుకేళ్ళు కూడా ఖచ్చితంగా సహకారం ఉంటుంది. మాకున్న ఫ్రెండ్షిప్ సర్కిల్కి నేను పార్టీదే కాదు, నేను సోను సూద్ గారి టీంలో కూడా నేను అత్యంత నియర్గా ఉన్న. తెలంగాణ లోపల సోను సూద్ గారు ఎప్పుడు వచ్చినా సోను సూద్ గారికి తెలంగాణ లోపల నేను అత్యంత సన్నిహితునుకున్నా. కాబట్టి నేను అట్లా నేషనల్ లీడర్స్ ఇప్పుడు వారెవరు రుచిత్ గారు చెప్పారు ఇది ఢిల్లీలో కూడా జరిగింది ఈ ఇష్యూ పైన అని చెప్పి, మాకు వాస్తవంగా కూడా తెలియదు. కాబట్టి ఇది నేషనల్ ఇష్యూయే. 12 లక్షల చెట్లు పోయినప్పుడు మీరు అన్నట్లు ఇది కంపల్సరీ నేషనల్ ఇష్యూయే, జాతీయ అంతర్జాతీయ ఇష్యూయే. కాబట్టి ఖచ్చితంగా నేను అటువంటి నేషనల్ స్టార్లను కూడా అంతర్జాతీయ స్టార్లతో కూడా నేను మనకు రిప్రజెంటేషన్ సిద్ధం. ఇంతకుముందు చెప్పిన విధంగా
అన్ని పార్టీలలో ఉన్న మీరు కార్యాచరణ ఏంటంటే ఫస్ట్ మొదలుపెట్టిన కార్యాచరణ ఏంటంటే అన్ని పార్టీలలో ఉన్న నాయకులకు ఫస్ట్ లోకల్గా ఉన్న రిప్రజెంటేషన్స్ ఇచ్చేద్దాం. రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత లోకల్కి వెళ్ళి జిల్లాకు పోదాం, జిల్లాకి వెళ్ళి పార్టీ అధిష్టానాలకు పోదాం. అన్ని రిప్రజెంటేషన్స్ వితిన్ ఒక 20-25 డేస్ లోపల కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ధర్నా రూపంలో వద్దాం. మనం ఆ రోజు తెలంగాణ కూడా వస్తుందని చెప్పి ఎవ్వరు అనలేరు, ఈవెన్ ఎవరికి నమ్మకం లేని నాకు గుర్తున్నది మా ఫాదర్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా ఉన్నప్పుడు 10 జిల్లాల లోపల కూడా వరంగల్ ఆదిలాబాద్ జిల్లా లోపల ఉద్యమ ఉద్రిక్తత ఉన్నప్పుడు పార్టీ జిల్లా అధ్యక్షులతోని ఆ రోజు కేసీఆర్ గారు మీటింగ్ పెడితే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అంటే చాలా చిన్న చూపే ఉండేది. రంగారెడ్డి అంటే ఎప్పుడు కూడా ఉద్యమం లేదు అన్న స్థాయిలో నడుస్తూ ఉంటుండే. అప్పుడు మేము రణబేరి అని చెప్పి తెలుగుదేశం పార్టీ యొక్క ఎమ్మెల్యేలు మొత్తం తాండ్రు లోపల పెడితే ఆ రణబేరిని వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో అడ్డుకున్న తర్వాత అది జాతీయ ఇష్యూ అయింది. మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వికారాబాద్ వైపు చూసింది. అంటే నేను ఈ సందర్భంగా నేను ఒక్క మాట గుర్తు చేస్తూ ఉన్నా. మనకు ఒక సామెత ఉన్నది, రౌడీజం పుట్టిందే బెజవాడ అయితే వికారాబాద్లో చైతన్యం పుట్టింది, రాజకీయం పుట్టిందే వికారాబాద్లో. కాబట్టి మనం ఈ వికారాబాద్ ప్రాంతంలో ఉన్న అందరం కూడా ఒక్కతానికి వద్దాం, ఒక వేదిక మీదకి వద్దాం. ఆ వేదిక మీదకి వచ్చి ఖచ్చితంగా ప్రజా ఉద్యమం అనేది ఈ భారతదేశం లోపల గవర్నమెంట్ పాలసీస్ చేస్తాయి. అధికారంలో ఉన్నప్పుడు నాయకులు పాలసీస్ చేస్తారు, కానీ ప్రజల అభిష్టం మేరకు ప్రజల ఇష్టం మేరకు ఆ పాలసీస్ ఉంటాయి. కాబట్టి ఇది ప్రజలకు ఇష్టం లేని పక్షాన ఇది ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా ఇష్టం లేదు. ఇక్కడ కూర్చున్న 100 మందికి మనకి ఇష్టం లేకపోవడం కాదు. ఇప్పుడు ఇంత రుచిత్ గారు చెప్పారు, స్వామి గారు చెప్పారు, మేడం గారు అన్నగారు చెప్తున్నారు. అప్పటికెళ్ళి ఆమె ఎక్కడ ఆమెనో తెలియదు, కానీ మొత్తం ఈ దానిపైన వర్క్ చేస్తుందని చెప్పి అన్నగారు చెప్పారు. అంటే ఈ దానిపైన అవగాహన వస్తే ఖచ్చితంగా నాకు కూడా ఉంటుంది, నేను ఆరోగ్యంగా బతకాలని నాకు ఉంటుంది, నాతో పాటు అందరికీ కూడా ఉంటుంది. ఎవరికి కూడా ఆరోగ్యంగా లేకపోవడం అనేది ఇష్టం ఉండదు. కాబట్టి మన ఆరోగ్యం కొరకు, మన ప్రాంతం కొరకు ఆ చెట్లుంటేనే మనం బతుకుతాం. అందులోపల ఎన్నో మెడికల్ ప్లాంట్స్ ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మన అడవిని మనం సంరక్షించుకుందాం. దాన్ని మీరు ఖచ్చితంగా అందరి దగ్గరికి తీసుకుపోండి, అందరి తరపుకెళ్ళి కూడా మనం సహకరించుకుందాం. ఖచ్చితంగా దీన్ని కాపాడుకుందాం. దీన్ని భవిష్యత్తు లోపల ఎటువంటి ధర్నాలకైనా సరే ఫస్ట్ లాఠీ దెబ్బ ఎన్టీఆర్ చౌరస్తాకు నేను ఎంగే ఉన్నా, నాకు దెబ్బ తాకితే కూడా ఏం కాదు, నేను నిలబడతా. లాఠీ దెబ్బ నాకు కలగని నేను 100% నిలబడతాం. 100% పూడూరు మండల్ సమస్య కాదు అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇంకొక విషయం, మీడియా మిత్రులు అన్న HMTV గారు కూడా ఉన్నారు, అనంతగిరి న్యూస్ ఉన్నారు. ఈ అలా వికారాబాద్ హెడ్-క్వార్టర్ లోపల, వికారాబాద్ జిల్లా హెడ్-క్వార్టర్ లోపల వికారాబాద్ జిల్లాకు సంబంధించిన అడవి ప్రాంతం గురించి మనం ఇంతమంది ప్రజల యొక్క అభిష్టం మేరకు ఒకటి మీటింగ్ జరుగుతూ ఉంటుంటే మన మీడియా ఇక్కడ లేదు. అంటే ఎందుకు మన మీడియాకు ఎందుకు స్పెషల్గా చెప్తా ఉన్నా అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇది వికారాబాద్ జిల్లా అంటే నా జిల్లా. అంటే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్తా ఉన్నారు, ఇది నా జిల్లా, నేను వికారాబాద్ జిల్లా వాసిని అని చెప్తా ఉన్నాడు. అంటే ఖచ్చితంగా మనకున్న అవగాహన మేరకు ఏ ముఖ్యమంత్రి గారు గారి, ఏ రాష్ట్ర నాయకుడు గారి, ఈవెన్ సన్సెట్ లోపల మా ఫాదర్ ఉంటే ఖచ్చితంగా ఆడ ఉన్న హైదరాబాద్ జిల్లా పేపరే వస్తుంది. కానీ ఖచ్చితంగా మేము మన వికారాబాద్ మీడియా అన్నలకు చెప్పి మాకు వికారాబాద్ జిల్లా పేపర్ రావాలని చెప్పి స్పెషల్గా ఇప్పించుకుంటాం. అంటే ఏ ప్రాంతంలో ఉన్న నాయకుడైనా సరే ఆ ప్రాంతం యొక్క న్యూస్ ఖచ్చితంగా చూసే అలవాటు అనేది ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఈ వికారాబాద్ జిల్లా న్యూస్ ప్రతిరోజు చూస్తాడు, అంటే ప్రతి పేరున చూస్తాడు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఈ సమస్యలను ఎంత హైలైట్గా రాస్తే అంత మనం రేవంత్ రెడ్డి గారికి చేరుకున్నట్టే. కాబట్టి ఈ యొక్క బాధ్యత మీ పైనే ఎక్కువ ఉన్నది, ఈ ఉద్యమాన్ని మీరే ఎక్కువ తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. గతంలో కూడా మనం చూసినాం. కాబట్టి ఈ బాధ్యత మీదే. రేపు పొద్దున వీళ్ళు ఒకవేళ ఉద్యమం పెడితే నేను మా కుటుంబం తరపుకెళ్ళి మీకు లంచ్ అన్నీ, అంటే మీరు అట్లా మనమంతా కూడా కలిసి ఫ్రెండ్షిప్గా ఉందాం, మేము ముందలుకుందాం. మీ మీడియాదే చాలా ఒక గొప్ప పాత్ర. ఎందుకొరకంటే ఈడ జరిగింది, క్లబ్లో జరిగింది 100 మందికి తెలుసు. నేను బయటకు పోయి ఒక 5 మందికి చెప్తా, 7 పోయినవరా నువ్వు అంటే నేను క్లబ్లో ఇట్లా వేదిక జరిగింది 12 లక్షల చెట్లను కాపానికి అని చెప్తా. అన్న ఇంకో 5 మందికి చెప్తాడు. ఇది కేవలం లిమిటెడ్గా మాత్రమే చేరుకుంటుంది. కానీ మీ ద్వారా ఫ్రీగా లక్షల మందికి చేరుకుంటుంది, తెలంగాణ వ్యాప్తంగా చేరుకుంటుంది. రేపు పాలిస్తున్న ముఖ్యమంత్రి, వికారాబాద్ జిల్లా వాసిగా చెప్పుకున్న ముఖ్యమంత్రి వరకు చేరుకుంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రజల ఇష్టం మేరకు రేపు పొద్దున నిర్ణయం రావాల్సిందిగా మనం కోరుతా ఉన్నాం. మన అడవిని మనం కాపాడుకుందాం. కాబట్టి మీ బాధ్యత ఖచ్చితంగా ఉండాలని కూడా నేను మిమ్మల్ని చాలా రిక్వెస్ట్గా చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ అవకాశం నాకు కల్పించినందుకు పెద్దలు సీనన్న గారికి, మా స్వామి గారికి, అందరికీ పూడూరు మండల ఎంపీపీ గారికి, మల్లేశన్న గారికి, అందరికీ కూడా, రామన్న గారికి, అందరికీ కూడా, గీత గారికి, అందరికీ కూడా పేరున, అదేవిధంగా వికారాబాద్ ప్రాంతంకి సంబంధం లేకుండా ఎంతో స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క పరిణామాన్ని వదిలిపెట్టుకొని కేవలం దేశం బాగు కొరకు, సమాజం బాగు కొరకు ఇటువంటి సంఘాలను ఏర్పరచుకొని
వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చి ఇంత టైం పెడుతున్నందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ వస్తాయి. మరి నిజంగా ముఖ్యంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి సహకరించాలి. మన ప్రకృతి మనకు సహకరిస్తే ఆరోగ్యం ఉంటుంది, అన్ని రకాలుగా మనము ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ నిజంగా ఈ యొక్క నేవీ రాడర్ అనేది మరి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు భారతదేశంలో రెండోగా స్టెప్, ఇది సెకండ్ స్టెప్. మరి నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి ఈ వికారాబాద్ జిల్లా హైదరాబాద్కు మంచినీరు ఇస్తుంది, స్వచ్ఛమైనటువంటి వాతావరణము గాలినిస్తుంది, స్వచ్ఛమైనటువంటి వ్యవసాయ పొలాలు ఉన్నాయి. అన్ని కూడా ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్కు పోతుంది. ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి గతంలో మనం చిన్నగా ఉన్నప్పుడు కూడా మరి అనంతగిరిలో పవిత్రమైనటువంటి సంజీవి ఉందనేది ఒక తెలంగాణ కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఒక నమ్మకం అన్నమాట. మరి ఇక్కడ దామగుండంలో కూడా పవిత్రమైనటువంటి ఒక దేవాలయం ఉంది. మరి నిజంగా ఎవరికి వచ్చిందో ఆలోచన, ఎందుకు వచ్చిందో అని అక్కడ ఇప్పుడు మనం ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుంటే శ్రీశైలం కానీ నల్లమల్ల కానీ ఇక మిగతా అక్కడ మన బార్డర్లు ఛత్తీస్గఢ్కు చాలా వేల భూములు ఉన్నాయి. చాలా అంటే పనికిరానటువంటి గుట్టలు పొలాలు మస్తు ఉన్నాయి. అక్కడ వేసుకోక మరి ఇక్కడ బాగా పశు సంపద ఉన్నటువంటి ఈ వికారాబాద్లో, మరి జనసంపద ఉన్నటువంటి వికారాబాద్లో, పవిత్రమైనటువంటి పంటలు పండేటటువంటి పొలాల్లో మరి ఇక్కడ ఎందుకు వేయాల్సి వచ్చిందో మరి నిజంగా దాన్ని అన్నిటికీ ఆలోచన చేసి ఇంతకుముందు సీనన్న చెప్పినట్టు అది కుట్రలో భాగంగా మరి అక్కడ ఆంధ్రలో ఉన్నటువంటి మరి ప్రజలేమో ఇక్కడ నష్టపోవాలి, ఫలితమేమో అక్కడ ఉండాలన్న ఆలోచనతోటి కుట్రతోటి ఇక్కడ మరి వాళ్ళు రెఫర్ చేసిరా ఏందో. కానీ ఎవరు ఏం చేసినప్పటికీ కూడా నిజంగా ఇక్కడ చూస్తే ప్రకృతి, ఇక్కడ ఉన్నటువంటి మంచి ప్రకృతి మనకు ఎక్కడ దొరకదు. ఆయురారోగ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఎందుకంటే ఇక్కడ మరి మనకు చెరువులు లేవు లేదా ప్రాజెక్టులు లేవు. ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా వ్యవసాయం మీద ఆధారపడాలి. ఈ గుట్టల మీద పడ్డటువంటి మరి ఈసీ కానీ మూసి రెండు కూడా లక్షలు దాదాపుగా కోట్ల మందికి జీవనాన్ని ఇచ్చేది, మరి వర్షం ద్వారా నీటినిచ్చేటటువంటి రెండు చెరువులు కూడా ఇక్కడికి వెళ్ళిపోతాయి. మరి అట్లా మేము ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీకి నేను చీఫ్ అడ్వైజర్ని. ఆ సంస్థ నుంచి ఎన్జిఓ సంస్థ నుంచి నేను వచ్చాను. నిన్నే నేను వీడియో చేశాను, సోషల్ మీడియాకు స్పందించి నేను వచ్చాను. ఆ బాబు మాట్లాడాడు, ఈ మేడం మాట్లాడింది నేను చూశాను. ఇది దామగుండం వికారాబాద్ సమస్య కాదండి, ఇది జాతీయ సమస్య. బ్రదర్ ఇందాక చెప్పిండు, సార్ ఇందాక ఆ సార్ మాట్లాడాడు, ఇది జాతీయ సమస్య. ఇది ఏ లోకల్ సమస్యనో ఏ రాష్ట్ర, ఇందాక సార్ కూడా చెప్పారు ఒక బాంబు వేస్తే మొత్తం పోతుందంటే దేశానికి రక్షణ కల్పించే ఏరియా అయిపోతుంది ఇది. ఇక్కడి నుంచి రాడార్ వస్తుంది కాబట్టి సార్ చెప్పారు ప్రపంచ దేశాలన్నీ మీ వికారాబాద్ గుట్టలనే చూస్తాయి, టార్గెట్ చేస్తాయి. సో కాబట్టి ఇది లోకల్ సమస్య కాదు. కొంతమంది ఇందాక మనం గ్రామాలలో పోగేసుకొని చెప్దామంటే వాళ్ళకి అర్థం కాదండి. ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువకులు ఇలాంటి యువకులు అలాంటి యువకులు ముందుకొచ్చి ఇక్కడ ప్రాంతం వాళ్ళే కాదు దేశం నలుమూలల నుంచి ఉద్యమం జరుగుతుందని ఇందాక రుచి కమల్ చెప్పాడు. అది వాస్తవం, నేను కూడా చూశాను. ఆ తర్వాత లోతుగా కొంచెం పోయాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ గురించి చూస్తే ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది. జస్ట్ ఏదో కొన్ని కారణాల వల్ల ఓపెన్ చేయడం ఆగింది. సో కాబట్టి మీకు దేశానికి ఒక రకంగా ఇక్కడ లోకల్ వాళ్ళ గురించి కనుక ఆలోచిస్తే ఈ దామగుండం వికారాబాద్ అనేటివి రెండు ఊపిరితిత్తులు అండి. ఈ రెండు ఊపిరితిత్తులు అంటే మనకు 24 గంటలు మీ లోకల్ వాళ్ళకి ముఖ్యంగా ఆక్సిజన్ ఇచ్చే జోన్లు అవి ఊపిరితిత్తులు. సో వాటిని నాశనం చేసుకుందామా? పెద్ద మనిషి గారు పెద్దవాళ్ళు అయ్యారు, ఆ సాహెబ్ కానీ సార్ కానీ వాళ్ళది అయిపోయింది దాదాపుగా. కానీ యువకులు ఉన్నారు, ఇక్కడ వీళ్ళున్నారు, వీళ్ళందరూ దేశ భవిష్యత్తు. అలాంటి యువకులు దేశ భవిష్యత్తు. వారు ముంగడికి రావాలి, ముఖ్యంగా యూత్ ముంగడికి రావాలి. ప్రతిరోజు పేపర్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక రీతిలో ఇక్కడ వికారాబాద్ నుంచి ఇందాక అన్నారు ఉద్యమాల గడ్డ ఇక్కడి నుంచాలని. సో వరంగల్ లాగానే ఇది కూడా ఉద్యమాల గడ్డ అని నేను ఇప్పుడే విన్నా, ఇంతకుముందు వినలేదు. ఐఎమ్ వెరీ సారీ టు సే దట్. మేము మాదే ఉద్యమాల గడ్డ అని మేము అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది వికారాబాద్ ఆల్సో వెరీ గ్రేట్ ప్లేస్ టు ఫైట్ పొలిటికల్గా అన్నది. నేనేమంటున్నా అంటే ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు అందరూ ఇవ్వాలి స్టేట్మెంట్స్. పత్రిక వాళ్ళది ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఇది రాజకీయ వేదిక కాదండి. ఇక్కడ రాజకీయాలు మాట్లాడడానికి నేను రాజకీయ నాయకుని కాదు.
భవిష్యత్ తరాలు ఎంత ఆగమైపోతాయో అన్న ఆతృతతో ఇక్కడ నేను ఓపెన్గా వచ్చాను. నేను టిఫిన్ చేయకుండా మధ్యరాత్రి బయలుదేరి ఇక్కడికి నేను వచ్చేసరికి, అక్కడ హైదరాబాద్ వచ్చేసరికి 6 గంటలైంది. రావాలి వీళ్ళందరూ. ఆ పిల్లగాడు చూసిన దానికి నేను ఒక పర్యావరణవేత్తగా నా బాధ్యత కూడా ఉంది. ఆ ప్రజలను కొంచెం మేల్కొల్పాలి. వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందో డైరెక్ట్గా తెలియదు. ఒక దెబ్బ కొడితే, తల మీద దెబ్బ కొడితే రక్తం కారుతుంది. ఇప్పుడు నాకు దెబ్బ కొడితే నన్ను కొడతావా అని ఎంబడే కొడతాం మనం, లేదా ప్రతిఘటిస్తాం. కానీ ఇది అలా జరగదు. ఇట్స్ వేవ్స్, సిగ్నల్స్ చాలా భయంగా 5 లక్షల కిలోమీటర్ల వరకు వెళ్తుంది అని అంటే మీరు ఆలోచించండి ఎంత ప్రమాదం ఉందో. మీరు రోబో సినిమా చూశారు, అందులో చిన్న పిచ్చుకలు ఎందుకు చచ్చిపోతున్నాయి ఎందుకంటే మన ఏదైతే సిగ్నల్లో ఏదైతే ఉంటుందో సెల్ టవర్స్ ఉన్నాయో దానివల్ల రేడియేషన్ ప్రాబ్లం ద్వారా చనిపోతున్నాయి, పిచ్చుకలు చచ్చిపోతున్నాయి అంటున్నారు. ఇక్కడ పిచ్చుకలు కాదండి, జీవ వైవిధ్యం మొత్తం నాశనం అయిపోతుంది. ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. 84 కోట్ల జీవరాశులు, ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి పంచభూతాలు మొత్తం నాశనం అయిపోతుంది. గాలి, నీరు, నేల మొత్తము దామగుండం కాస్త అగ్నిగుండం అయిపోతుంది. అది కాకముందే మీరందరూ అగ్నిగుండంగా మారాలి. ఇక నేను మీకు 2 ఎపిసోడ్లు చెప్తాను. మా జీవితంలో మేము కొన్ని ఇలాంటి సిచ్యువేషన్ మేము ఎదుర్కొన్నాం. వరంగల్ దగ్గర మీరు జస్ట్ గూగుల్ చేయొచ్చు. వరంగల్ అంటే తెలంగాణ ఊటీగా మేము చెప్పుకుంటాం. అక్కడ దేవునూరు అనే ఒక గ్రామం ఉంది. చుట్టూ 6 మండలాలలో దాదాపుగా 5500 ఎకరాల గుట్ట ప్రాంతం ఉంది. ఆ గుట్ట ప్రాంతము అక్కడ ఉన్నోళ్లకు నిజంగా ఆక్సిజన్ జోన్లు వరంగల్కి. దాని మీద కొంతమంది ప్రైవేటు వ్యక్తుల కన్నుబడి అది కాస్త అక్కడ ఐరన్ ఓర్ ఉంటుంది దానికి, అందుకే దానికి ఇనుపరాది గుట్టలు అని పేరుంది. బహుశా మీరు ఎవరైనా వినొచ్చు. సో ఆ ఇనుపరాది గుట్టలలో ఉన్నటువంటి ఇనుమును, ఖనిజాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కాదు, ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వం కాదు, అది కేవలం ఒక వ్యక్తికి ఉపయోగపడే వాళ్ళు ఒక 13 కంపెనీలను పోగేసుకొని వచ్చి దాంట్లోపల అబ్రకము ప్లస్ ఐరన్ దీన్ని తీయాలని ప్లాన్ చేసిరు. అది మాకు తెలిసింది. మీరు నమ్ముతారో లేదో, నా దగ్గర పేపర్ సాక్ష్యాలు కూడా ఉన్నాయి, మా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 1/2 అవర్ ముందు మాకు తెలిసింది ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటారు అనే ముందు కలెక్టర్ గారు రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి ఆయన పేరు ఏదో రావట్లేదు, ఇందాక నేను చెప్పాను, సిపి వచ్చారు, పోలీస్ బలగం వచ్చింది, మొత్తం వచ్చింది. ఆల్రెడీ ఇందాక అన్నయ్య చెప్పినట్టు ఆల్రెడీ రిజిస్టర్ తీసుకున్నారు. కాదండి, ఆయన తర్వాత వచ్చిన ఆయన కాదు బక్కగా ఉంటాడు సార్. సో ఓకే, అయితే 1/2 అవర్ మాత్రమే టైం ఉంది. ఆల్రెడీ అక్కడ టెంట్ వేసిర్రు, పొద్దున పోయిర్రు. మొత్తం అన్న చెప్పినట్టు 500 మంది అన్న చెప్పిపోయిండు. 500 మందిని తీసుకొచ్చుకున్నారు. 3 లారీలు వచ్చినాయి. ప్రజలకు ఎవరు లేరు, అందరూ ఫుడ్ ఆహార పథకానికి పొద్దుగానే పనికి పోయినరు. ఊళ్ళు ఎవరు లేరు, పెద్ద మనుషులు ఏదో కట్టబెట్టుకున్న వాళ్ళు ఆడికి వచ్చిర్రు. వాళ్ళతో సంతకం ఏంటంటే మీ పొరగాలకు ఉద్యోగాలు వస్తాయా, ఉద్యోగస్తులయా, ఆ ఉద్యోగాలు ఏం ఉద్యోగస్తులు అవి కూడా నేను చెప్తా అనగానే వాళ్ళు సంతకం చేస్తూనే ఉన్నారు. అప్పుడు మేము ఇమీడియట్గా మా ప్లాన్ స్ట్రాటజీ ప్రకారంగా మేము ఏదో తయారు చేసుకున్నాం టెక్నికల్గా. ఆ 1/2 అవర్ లోపల మేము ఎదుర్కోవాలనే ఉద్దేశంతో జస్ట్ మేము 10 మంది వెళ్ళినాం. అక్కడ వెళ్ళి తర్వాత చూసినాం రాజీవ్ గాంధీ హనుమంత్ గారు అక్కడ ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు, మొత్తం మీడియా ఉన్నది, అన్నీ ఉన్నాయి, అయిపోతూనే ఉన్నది. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఒక అవగాహన లేనటువంటి ప్రైవేటు వ్యక్తిని ఎన్ఎండిసి వాళ్ళు వచ్చి అక్కడ చెప్తున్నారు, మీ గాలికి నష్టం లేదు, మీ భూమికి నష్టం లేదు, మీ నేలకు నష్టం లేదు, మీ వ్యవసాయానికి నష్టం లేదు, మీ పంటకు నష్టం లేదు, మీ బోర్లకు నష్టం లేదు, మీ జంతువులకు నష్టం లేదు, అన్నీ అంటున్నారు. మాకు విచిత్రం అనిపించింది. అరే, ఒక 4 కిలోల బాంబు పేలినప్పుడు 18 కిలోమీటర్ల రేడియస్లో సౌండ్ వస్తుంది, బోర్లు వలిగిపోతాయి, వాని బోర్ వీక్తే రాదు, జంతువులు లేచిపోతాయి, పాములు ఇళ్ళకు వస్తాయి, జంతువులు గుడ్డేలుగులు ఇళ్ళకు వస్తాయి, ఇళ్ళు వలిగిపోతాయి, డస్ట్ వస్తుంది, ముసలోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు సిలికోసిస్ వస్తుంది, చిన్న బేబీస్ బ్లూ బేబీ డిసీజెస్ వస్తాయి, సిండ్రోమ్ వస్తుంది. ఈ రకంగా ఏం లేదంటున్నారు. పంటలకు సూర్యరశ్మి ద్వారానే అందరికీ తెలుసు, ఫోటోసింథటిక్ యాక్టివిటీ ద్వారానే పంటలు మనకు అవి ఎక్కువ ఈల్డింగ్ వస్తుంది. ఆ ఈల్డింగ్ రాదు, ఎట్లా మీరు ఏం నష్టం లేదంటున్నారు అని మేము అడిగితే అప్పుడు రాజీవ్ గాంధీ హనుమంత్ గారు, సరే మీ అభిప్రాయాలను మేము పంపుతాము, ఎట్టి పరిస్థితులు మాకు రావద్దని ఆ బుక్ తీసుకొని పేపర్ టీయర్ చేసి, నేను మీడియా ముఖంగా గర్వంగా చెప్తున్నాను, పేపర్ టీయర్ చేసిన సంతకాలు చేసినాయి. సార్ కూడా, వాళ్ళు కూడా, ఆయన సిపి గారు కూడా ఆయన
ఇది మంచి పనే అని ఆయన కూడా అంటే ఐ మీన్ ఏంటంటే మంచి జరిగితే ఎవరైనా సహకరిస్తారు. సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే అది ఆ తర్వాత ఇంకొక గుట్టకే క్రేన్ తెచ్చిపెట్టిరు ఒకరు వేరే సంఘటన గుట్టకే క్రేన్ తెచ్చిపెట్టిరు ఏది మన క్రషర్ తెచ్చిపెట్టిరు అది పెద్ద పొలిటికల్ లీడర్ అయితే మీకు చూడొచ్చు. అంటే ఈ రకంగా మనం ఒక్కరమే 10 నిమిషాలు కాదు అక్కడ మేము చేసిన పని ఏంటంటే ప్రజలను మేము ఉద్యమంగా అంతకు ముందే రెడీ చేసి పెట్టుకున్నాం. ఊరూరా తిరిగినాం. అయ్యా మీకు నష్టం వచ్చింది, నేను ఎక్కడనో హైదరాబాద్లో ఉంటా, నేను ఎక్కడనో ఒక యూనివర్సిటీలో నేను చదువు చెప్పుకొని ఉంటా, నాకేం ప్రయోజనం లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను ఎక్కడనో ఉంటా, ఏదో చేసుకుంటా, నాకు నష్టం ఏం లేదు. కానీ ఇది జాతీయ విపత్తు కాబట్టి నేను కూడా బాధ్యతనే. ఆర్టికల్ 51A/G ఏం చెప్తుందో తెలుసా? భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 51A/G ఏం చెప్తుందంటే మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణం, నేల, నదులు, నీళ్లు, నిధులు, మొత్తము మినరల్స్, అడవులు, వన్యప్రాణి మొత్తం జాతీయ సంపద, ఇది ప్రజల ఆస్తి. దాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి భారత పౌరుడి యొక్క ప్రాథమిక విధి లోపల చేసింది. ఎవరికైనా డౌట్ ఉంటే మీరు ఒకసారి 51A/G చెక్ చేసుకొని చూసుకోండి గూగుల్లో. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇంతవరకు వచ్చింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఒకటి ఉన్నది, పబ్లిక్ హియరింగ్ మాత్రమే ఇక్కడ అవకాశం ఉంది బ్రదర్స్, మీరందరూ గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ హియరింగ్లో మళ్ళీ ఒకసారి రీపబ్లిక్ వాళ్ళు సబ్మిషన్ చేసినప్పుడు ఈఏఏ రిపోర్ట్లో సబ్మిషన్ ఆల్రెడీ ప్రజలందరూ ఒప్పుకున్నారు, క్రైమ్లను సంతకం చేసినా వచ్చిన పర్మిషన్ వచ్చింది, మీరు చూసుకోండి పేపర్ల లోపల. ఒకసారి రెడీగా కటింగ్ అయ్యేందుకు వచ్చింది అని అంటే ఆల్రెడీ ప్రాసెస్డ్. కానీ ఇప్పుడు మీరు రీపబ్లిక్ ప్రజావాణిని తీసుకోవాలి, అప్పుడు మాత్రమే ఇది సాధ్యం. యాజ్ ఏ ఎన్విరాన్మెంటలిస్ట్గా నేను చెప్తున్నాను. అందుకోసము ఇందాక మిత్రులు చెప్పినట్టుగా చాలా ఘోరంగా తీవ్రంగా ఇది నా సమస్య లాగానే మనం అందరం మెడలేసుకోవాలి. ఖచ్చితంగా మా ఆర్గనైజేషన్ మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది. ఒకటి ఏంది అని అంటే కరోనా వచ్చింది, మనం ఎఫెక్ట్ అయినాం. ఈ దురదృష్టవశాత్తు ఏంది అని అంటే పర్యావరణం లోపల జరిగే విపత్తులు మనకు డైరెక్ట్గా రావు. చెంప మీద కొట్టంగానే చెంప మండినట్టుగా రాదు, నిమ్మలంగా వస్తుంది. రేడియేషన్ కూడా అంతే. ఇప్పటికే పర్యావరణము అసమతుల్యతతోటి ఆగమైపోతుంది. ఎగ్జాంపుల్ చూస్తున్నాం కదా, మనం వయనాడు చూస్తున్నాం. ఎందుకు వస్తుంది? వాతావరణం లోపల, క్లైమేట్ లోపల చేంజెస్. అదే రకంగా మీరు మొన్న చూసిన కర్ణాటకలో నీళ్ళు లేవు మంచిలు తాగడానికి, వారం రోజుల వరకు ఎవరు స్నానం చేయలే. ఇది నిజం, ఇది పేపర్లు కూడా మనం చూసినాం, చదివినాం. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇవన్నీ విపత్తులు మనకు వస్తున్నాయి, కేవలం మానవుడు చేసుకున్నటువంటి అపరాధాలు ఇవన్నీ. మానవుడు ఎందుకు జరుగుతుంది ఇలా అంటే ఓకే, ఈ సమస్య విషయాన్ని కనుక వస్తే అవునండి ఇక్కడ ఎందుకు పెట్టాలండి? నేను ఒకటి అడుగుతున్నా, బొచ్చడు ఉన్నాయి, లక్షద్వీప్స్ ఉన్నాయి, బయట ఏదేదో ద్వీపులు ఉన్నాయి, ఇంకా కోస్టల్ సిటీస్ ఉన్నాయి, అక్కడ పెట్టుకోవచ్చు కదా. మధ్యలో పెడితే ఎంత ప్రాబ్లం తెలుసా? సెక్యూరిటీ ప్రాబ్లము, వాళ్ళకు సెక్యూరిటీ ప్రాబ్లం, మనకు సెక్యూరిటీ ప్రాబ్లం. అది ఏం ఉద్యోగాలు వస్తాయండి? ఇక్కడికి వస్తే ఏం ఉద్యోగాలు వస్తాయి తెలుసా? మిమ్మల్ని ఎవరిని ఇక్కడ ప్రాంతం వాసులను లోపలికి ఏ ఉద్యోగం ఇయ్యరు. ఏ ఉద్యోగం వల్ల TGPSC రాయాలి, ఏ ఉద్యోగం రాయాలన్నా SSC ఉద్యోగం రాయాలి, SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాయాలి. ఏ ఉద్యోగం చేసుకున్నా మన సెంట్రల్ ఉద్యోగాలు సివిల్స్కు ప్రిపేర్గా UPSC రాసుకోవాల్సిందే. ఇక్కడ ఉద్యోగాలు ఎవరు ఇయ్యరు, గుర్తుపెట్టుకొని. ఏమి ఇచ్చినా అరేగా ఛాయ్ కప్పు పెట్టుకోవడానికి చిన్నది ఆడో స్టాల్ వేసుకోమంటాడు, లేకపోతే ఆ గేట్ కాడ ఏదన్నా ఉండరా అని అంటే ఛాయలు తీసుకొచ్చేందుకు మాత్రమే. గేట్ కీపర్గా కూడా పెట్టారు మనల్ని అక్కడ. ఐఎమ్ సారీ, మనల్ని అక్కడ ఎందుకు అనంటే వాళ్ళ సెక్యూరిటీ, అది హై సెక్యూరిటీ. వాళ్ళు క్లియర్గా చెప్పేసిండ్రు, మేము గీ పని చేస్తాం. EIA రిపోర్ట్లో, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్లో వాళ్ళు మొత్తం రాస్తారు. ఎన్విరాన్మెంటల్ రిపోర్ట్ అంటే చాలామందికి EIA అంటే తెలుసు, ఒకవేళ తెలియని వాళ్ళు ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేసే ముందు ఏ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుందో, ఎంత రక్షణగా ఉంటుందో, ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత కూడా అదే అట్మాస్ఫియర్ని కలిగి ఉండాలి. కలిగి ఉంటుందా? 12,000 లక్షల చెట్లు అంటే. కానీ హైకోర్టు ఆదేశాలు అయితే ఇది ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ అన్నట్టే వాళ్ళు ఆర్డర్స్లో రాశారు. సో అది ఏంటి అన్నది ఆ వాస్తవం కూడా ఇంకా క్లారిటీ లేదు. గవర్నమెంట్ డాక్యుమెంట్స్లోనే వేరేగా ఉన్నాయి. సో ఇది ఒక రియాలిటీ. యాక్చువల్ అసలు ప్రాజెక్ట్ ఏంటి అన్నది ELF అన్నది కూడా అయితే దాని మీద కూడా వాళ్ళు క్లారిటీగా అన్ని గవర్నమెంట్ కోర్ట్ అయినా ప్రభుత్వం అయినా దే హ్యావ్ కమ్ ఆన్ వాళ్ళు అక్కడ అదొక ఇది ఉంది. రెండవది పర్యావరణానికి సంబంధించి అయితే చాలామంది మాట్లాడారు, మాట్లాడారు. సో దానికి సంబంధించి నేను లోతులో మళ్ళీ వెళ్ళాను. పర్యావరణ ఈ నష్టాలు అండ్ దాని ఇంపాక్ట్ ఏంటి అనేది ఆల్దో చాలా తీవ్రంగానే ఉంటుంది. అండ్ ఐ థింక్ అందరూ
దాన్ని గుర్తిస్తున్నారు. పార్టీ వాళ్ళు కూడా గుర్తిస్తున్నారు, చాలా లేట్గా గుర్తిస్తున్నారు కొంతమంది, బట్ ఇప్పుడు ఇప్పటికైనా గుర్తిస్తున్నారు అండ్ దాని మీద సీరియస్గా పనిచేస్తారని ఆశిద్దాము. అండ్ మన ప్రెషర్ కూడా ఉండాలి. అండ్ అందుకనేసి మై నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఈ ఉద్యమం అన్నది ఇండిపెండెంట్గా ఉండాలి. ఇప్పుడు చూడండి, మనం ఇందాక ముందుగా మాట్లాడిన వాళ్ళు చాలామంది మనం పార్టీలకు అతీతంగా ఉండాలి. కానీ ఉద్యమం పార్టీలకు అతీతంగా ఉండాలి. కానీ మనం చరిత్ర తెలుసుకోకుండా అసలు 15 ఏళ్లలో ఏం జరిగింది, ఎవరు ఏం చేశారు, ఎవరు సత్తాలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, కేంద్రంలో ఎవరేం చేశారు, స్టేట్ గవర్నమెంట్ ఎవరేం చేశారు, ఇది తెలియకుండా మనం మరి అమాయకంగా కూడా ఉద్యమం చేస్తే అవ్వదు. ఉద్యమం ఇండిపెండెంట్గా ఉండాలనేది అది కరెక్ట్. ఉద్యమంలో అంటే పార్టీ వాళ్ళు మద్దతు ఇచ్చి వాళ్ళు సపోర్ట్ చేస్తే వెరీ గుడ్, చేయాలి అందరూ. ఎందుకంటే అడవిని కావాల్సిన బాధ్యత అందరూ, పర్యావరణం కావాల్సిన బాధ్యత అందరూ. కానీ దీనికి ఒక హిస్టరీ మనం చూసుకుంటే ఈ 15 ఏళ్లలో ముందు అంటే ఒక్కొక్క క్లియరెన్స్ స్టార్టింగ్ అంటే 2014 2010లో నేవీ వాళ్ళు దీన్ని ఫస్ట్ తెలంగాణ అప్పుడు ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండింది, వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత ఈస్టర్న్ నేవల్ కమాండ్ వీళ్ళకి రాసి మళ్ళీ వీళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి నేవీకి మేము ల్యాండ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, దానికి కావాల్సిన ప్రాసెస్ మేము ముందుకు తీసుకెళ్తామని స్వీకరించి మీద ఎన్వైరన్మెంట్ మీద చదివి పనులు చేస్తుంటారు. దానికి ఏమైనా వ్యతిరేకంగా ప్రభుత్వం అయినా ఎవరైనా ఏమైనా చేస్తే దాని మీద స్టడీ చేసి ఇది ఎందుకు తప్పు, ఇది ఎందుకు కరెక్ట్ అనేది చేస్తామన్నమాట. ఇప్పుడు ఈ తెలంగాణ స్టేటే మెయిన్ మేము చదివి చేసిందన్నమాట. తెలంగాణకి నీళ్ళు కరువు అనేది ఉండకూడదు. తెలంగాణ వాటర్ సేఫ్ స్టేట్ అని అంటాం. ఓకే, ఎందుకు మనకి కావాల్సిన ఫారెస్ట్లు ఉన్నాయి. ఫారెస్ట్ ఏం చేస్తుంది, మనకు కావాల్సిన వర్షాన్ని అట్రాక్ట్ చేసి అక్కడ ఉండే లోకల్ క్లైమేట్ని సేఫ్ చేస్తుంది అంటే అక్కడ ఉండే వర్షాలు సరిగా రావాలి. ఆ వర్షాల వల్ల మన భూమి మంచిగా ఉంటుంది, దానివల్ల పంటలు మంచిగా ఉంటాయి, చెట్లు మంచిగా ఉంటాయి, మనుషులు పశువులు అన్నీ మంచిగా ఉండాలి. తెలంగాణ సేఫ్ స్టేట్ ఉండాలి. పక్కన వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ కావాలంటే మనం ఇచ్చేలాగా ఉండాలన్నమాట. అంత నీళ్ళు, అంత ఫుడ్ అంతా పెరగాలి ఇక్కడ. అలాంటిది మీరు ఏ ప్రభుత్వం అయినా తీసుకోండి, అది బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్, ఇప్పుడు వచ్చిన తెలంగాణ స్టేట్లో ఉండే కాంగ్రెస్ అయినా, ప్రతి ఒక్క ప్రభుత్వం మనకి వ్యతిరేకంగా చేసింది. ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ మనకి సెంటర్లో ఉందా, మెయిన్ చట్టం ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనే చట్టం. ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఏంటి, ఎక్కడైనా ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ నడుస్తుంది అంటే అది ఒక బిల్డింగ్ పెట్టినా, ఒక నేవీ రేడార్ స్టేషన్ పెట్టినా, దాని మీద అక్కడ ఉండి దాని చుట్టుపక్కల ఉండే మనుషులకి, పశువులకి, భూమికి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఒక అసెస్మెంట్ చేయాలన్నమాట. ఒక స్టడీ చేయాలి. ప్రభుత్వం వాళ్ళ తరఫున నుంచి ఒక స్టడీ చేయాలి. ఆ స్టడీ మనకి వీళ్ళు ఏం చేశారు, మనకి అందకుండా చేసేసారు. ఇప్పుడు ఈ స్టడీ మనం చూడలేకపోతే ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయంటే, ఇది హిస్టారికలీ మన దేశంలోనే వేరే దేశాల స్టడీస్ చేసేసి ఊరికే కాపీ కొట్టేసి అట్లా పెట్టేసి పాస్ చేసేసిన రోజులు ఉన్నాయి, అట్లా జరిగినాయి మన దేశంలోనే. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఈ చట్టంని బీజేపీ గవర్నమెంట్ డైల్యూట్ చేసేసింది. అసలు ఆ చట్టం అవసరం లేనన్నట్టు చేసేసింది. ఓకే, అదే కాకుండా నేవీ ప్రాజెక్ట్ అంటే సెంటర్ నుంచి రావడం. ఓకే, మూడోది ఈ ఫారెస్ట్ది అసలు ఇది మంచి ఫారెస్టే కాదు, ఇది మనకి హెల్పే అవ్వదు. అసలు ఈ ఫారెస్ట్లో చెట్లే లేవు, పశువులు మనకి హెల్ప్ అయ్యే పశువులు లేవు, అంటే మంచి పశువులు లేవు, బర్డ్స్ లేవు, మనకి హెల్ప్ అయ్యే చెట్లు లేవు అనేసి స్టాంప్ ఇచ్చేసింది కోర్ట్ డాక్యుమెంట్స్లో. ఇదంతా వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఓకే, బీజేపీ గవర్నమెంట్ నుంచి. రెండోది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమేమి చేసింది, తెలంగాణకి వ్యతిరేకంగా ఏమేమి చేసింది. ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్, నన్ను అడగండి నేను చెప్తాను దాని వెనకాల సైన్స్ హౌ మనకి వ్యతిరేకంగా చేసింది అది. ఓకే, నెక్స్ట్ జియో 111 అనేసి మన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, ఎస్ మనకి స్టేట్కి రావాల్సిన నీళ్ళు పట్టుకుంటూ అవి అది అనేది దానికి సేఫ్టీ ప్రికాషన్స్ తీసేయడానికి ట్రై చేసింది. ఎవరు స్టాప్ చేశారు, తీసేసింది. దాన్ని ఎవరు మళ్ళీ ఉల్టా చేయించారు, మనం మనం లుబ్నా గారు, నేను, మన చాలామంది కలిసి చేసాం. ఒక సైంటిస్ట్ అసోసియేషన్ చేసి మనమే సరే మీరు సైంటిఫిక్ రిపోర్ట్ ఇవ్వట్లేదు మాకు, మేము సైంటిస్ట్ మా తరఫున ఏర్పాటు చేసుకుని మేము సైంటిఫిక్ రిపోర్ట్ ఇచ్చి ఇట్లా వాదించామన్నమాట. ఓకే,
అదే కాకుండా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది, క్లియరెన్సెస్ యూ కెన్ గో హెడ్ చేసేయండి, ప్రాజెక్ట్ పెట్టేయచ్చు అనేసి గవర్నమెంట్ నుంచి కొన్ని స్థాపాల నుంచి క్లియరెన్స్ రావాలన్నమాట. నేవీ ప్రాజెక్ట్ పెట్టడానికి, ఏ ప్రాజెక్ట్ పెట్టడానికైనా 4 రోజుల నుంచి వారం లోపల ఇచ్చేసింది క్లియరెన్స్. సో అది బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. ఇప్పుడు వచ్చిన టీపీసీసీ గవర్నమెంట్ ఏం చేసింది, వచ్చిన 2 నెలల్లో కోర్టులో మీరు ఈ ఫారెస్ట్ని మీకు ఇచ్చేస్తున్నాము, ఈ ప్రభుత్వం ఇచ్చిన రూల్స్ గైడ్లైన్స్ ఫాలో చేసి మీరు స్థాపించేయచ్చు స్టేషన్ అని. ఏ ప్రభుత్వం? ఇదే ప్రభుత్వం, టీపీసీసీ ప్రభుత్వమే ఇచ్చిన రూల్స్ తోటి మీరు స్థాపించేసేయండి అని ఆర్డర్ ఇచ్చేసింది. సో మన వెనకాల, నేను మామూలు మనిషి, నా వెనకాల ఏ పార్టీ లేదు, మీ వెనకాల కూడా ఏ పార్టీ ఉండకూడదు. ఈ సేఫ్ దామగుండం కోసం మనము తెలంగాణ ప్రజలం, మన చుట్టుపక్కల ప్రజల కోసం మాత్రమే మనం చేస్తున్నాము. ఏ పార్టీ మన వెనకాల మనం తీయలేము. అది మీరు ఏ పార్టీ అయినా, మీ ఇండిపెండెంట్ అయినా కూడా పార్టీ పేరు అనేది రాకూడదు. బికాస్ ప్రతి ఒక్క పార్టీ మనకి వ్యతిరేకంగానే చేసింది, ఎస్పెషలీ దామగుండం ఫారెస్ట్ విషయంలో. ఓకే, ఇది సెకండ్ పాయింట్ అండి. నెక్స్ట్, అసలు విఎల్ఎఫ్ రేడార్ స్టేషన్ అంటే ఏంటి? మనం కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఇప్పుడు కోర్ట్ డాక్యుమెంట్స్లో అంటే హైకోర్టు ఈఎల్ఎఫ్ అని అంటుంది. ఈ ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ చాలా డేంజరస్. దానికి మనం వ్యతిరేకంగా చెప్పడానికి చాలా పాయింట్స్ ఉన్నాయి. అసలు ఈఎల్ఎఫ్ మనకి చేయడానికి వీలు చేయకుండా చేసేచ్చు, చాలా ఈజీగా మనం పోరాటొచ్చు. ఈఎల్ఎఫ్ అనేది చాలా ప్రాబ్లమాటిక్. మొత్తం వరల్డ్లో ఉట్టి రష్యాలో మాత్రమే ఉంది. ఆ యుఎస్లో ఉండేది ఆపించేశారు, 2004లో ఆపించేశారు. ఓకే, సో ఈఎల్ఎఫ్ రేడార్ స్టేషన్ అనేది చాలా ఈజీగా మనం నో చెప్పించేయచ్చు. కానీ తెలంగాణ గవర్నమెంట్ ఏమంటుంది, ప్లస్ నేవీ వాళ్ళు ఏమంటున్నారు, ఇది ఈఎల్ఎఫ్ కాదు, ఇది విఎల్ఎఫ్ అని అంటున్నారు. విఎల్ఎఫ్ని ఫైట్ చేయడం కొంచెం కష్టం. ఎందుకు? దాని మీద మనకి రీసెర్చ్ లేదు. ఏమంటున్నారు, మన మొబైల్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ అంతనే కదా ఇవి, దీనెందుకు మీరు వ్యతిరేకంగా అంటున్నారు, మీరు మొబైల్స్ వాడట్లేదా అలా అనేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు నేవీ వాళ్ళు. దీన్ని ఫైట్ చేయడానికి మనం ఎట్లా ఫైట్ చేస్తాము? ఏ నేవీ ప్రాజెక్ట్ అయినా, ఏ ఆర్మీ ప్రాజెక్ట్ అయినా ఫారెస్ట్ మధ్యలో పెడితే ఆ చుట్టుపక్కల ఫారెస్ట్ చెట్లు, మెయిన్ మనకి ఇంపార్టెంట్ బ్యానియన్ ట్రీస్ ఇవన్నీ చచ్చిపోతాయి ఈవెన్చువలీ. దాన్ని మెయింటైన్ చేయరు వాళ్ళు. ఎట్లాంటి చెట్లు స్థాపిస్తారు అక్కడ? మన వేస్ట్గా ఉండే చెట్లని స్థాపిస్తారు. ఆ వేస్ట్ చెట్లు అంటే మంచి చెట్లు, చెడు చెట్లు అంటే దాని అర్థం ఏంటంటే మంచిగా అయ్యేది ఫారెస్ట్ అని అంటాం కదా. ఫస్ట్ కొన్ని చెట్లు ఎక్కువ ఆక్సిజన్ ఇవ్వదు మనకి, ప్లస్ ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ కూడా స్టోర్ చేయదు. బ్యాడ్ గాలి స్టోర్ చేయాలి, మంచి గాలి ఇవ్వాలి మనకి. అది ఒక చెట్టు పని. మన విషయంలో అదొక చెట్టు పని. ఓకే, కొన్ని చెట్లు చాలా తక్కువ కార్బన్ స్టోర్ చేస్తుంది, చాలా తక్కువ ఆక్సిజన్ ఇస్తుంది. అట్లాంటి చెట్లు ఫిల్ అయిపోతాయి ఆర్మీ ఏరియాస్లో, నేవీ ఏరియాస్లో, ఇట్లా మిలిటరీ జోన్స్లో. ఓకే, అట్లాంటివి మనకొద్దు. మనకి మంచి చెట్లు కావాలి, మన వర్షం లాగాలి, నేలలో భూమిలో నీళ్ళు ఇంకాలి, ఆ నీళ్ళు మనకి ట్రావెల్ అయ్యేసి మన రివర్స్లో వస్తుంది. మూసీ రివర్, ఈసా రివర్, ఆ నీళ్ళు మన రిజర్వాయర్స్లో క్యాచ్ అవుతుంది. ఆ రిజర్వాయర్స్ నీళ్ళు మన సిటీకి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆ చెట్లు కట్ అయిపోతాయి, మంచి చెట్లు కట్ అయిపోతే ఏం జరుగుతుంది? ఆ వర్షం నీళ్ళు అక్కడ ఆగదు, వెళ్ళిపోతూ ఉంటుంది, సిటీ దగ్గరకు వచ్చేస్తుంది, వేరే స్టేట్లకు వెళ్ళిపోతుంది, ఫ్లడ్డింగ్ అవుతుంది. మన సిటీలో హైదరాబాద్ సిటీలో మీకు భూమి కనిపిస్తుంది ఎక్కడైనా? కాంక్రీటే ఉంటుంది కదా, రోడ్సే ఉంటాయి కదా. మరి నీళ్ళు ఎట్లా వెళ్తుంది లోపల? ఫ్లడ్డింగ్ అవుతుంది కదండి. అదే కదండి, అందుకని కదా రిజర్వాయర్స్ పెట్టించారు అక్కడ నీళ్ళు ఇంకడానికి. అక్కడ నీళ్ళు ఎట్లా ఇంకుతుంది? ఇక్కడ వర్షం పడితే, ఇక్కడ సరిగ్గా వర్షం పడితే నీళ్ళు లోపలికి వెళ్ళి ఇంకుతుంది. ఆ నీళ్ళు మనం సిటీలో వాడతాం. ఓకే, సో ఇది ఎఫెక్ట్ చేస్తే నెగిటివ్గా మనకి వాటర్ సైకిల్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. వాటర్ సైకిల్ వల్ల మనకి ఫుడ్ వస్తుందండి. మెయిన్ మనకి ఫుడ్ వస్తుంది, మనం హెల్తీగా బతుకుతాం. అదొకటి ఎఫెక్ట్ అవుతుంది. సెకండ్, ఫ్లడ్స్ వస్తాయి, మన బిల్డింగ్లు అన్నీ ఖరాబ్ అవుతాయి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోతుంది, మనకు ఉండడానికి ప్లేస్ ఉండదు. ఓకే, నీళ్ళు పెరిగిపోతుంటే మనకు ఉండడానికి ప్లేస్. ఒక సేఫ్ సిటీని, సేఫ్ స్టేట్ని అన్సేఫ్ చేసే ప్రోగ్రామ్స్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్, సో ఈ రేడార్ స్టేషన్ అనేది అసలు ఎందుకు ఇండియాకి మధ్యలో ఎందుకు పెడుతున్నారు? అదొకటి మనం క్వశ్చన్ చేయాలి. అది మనకి వీళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వట్లేదు. ఈ విఎల్ఎఫ్ రేడార్ స్టేషన్ అనేది నీళ్ళల్లో ఉండే సబ్మెరీన్స్, ఈ
నేవీ వాళ్ళు సబ్మెరీన్స్ వాడతారు. దానికి కమ్యూనికేషన్ ఏమేమి సబ్మెరీన్స్ ఉన్నాయి నీళ్ళలో, అది మనదా బయట వాళ్ళదా అనేది కనుక్కోవడానికి అనమాట ఈ రేడార్ స్టేషన్. అది నీళ్ళు ఎక్కడ ఉండేది సౌత్లో కదా, పైన నార్త్లో లేదు కదా. హైదరాబాద్లో ఎందుకు, హైదరాబాద్ దగ్గర ఎందుకు, ఇంకెక్కడైనా పెట్టచ్చు కదా. ఇట్లాంటి క్వశ్చన్స్ అడగాలి. అసలు రేడార్ స్టేషన్ వెనకాల స్టోరీ ఏంటి, ఇక్కడ ఎందుకు పెడుతున్నారు, ఇది మనకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎస్, బట్ టోటల్ 7 ప్లేసెస్ ప్రపోజ్ చేశారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. చాలామంది ఉదయం 9 గంటల నుండి కూడా టిఫిన్స్ చేయకుండా వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరినీ డిస్టర్బ్ చేయవద్దు. వచ్చినటువంటి వాళ్ళని మరీ వాళ్ళ ఓపికని కూడా మనము పీడించడం కరెక్ట్ కాదు. వాస్తవానికి ఈ సమస్య పైన మాట్లాడాలి, పని చేయాలన్న కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఇప్పటివరకు కూర్చున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే ఈ రాడార్ స్టేషన్ వద్దు, ఈ 12 లక్షల చెట్లను కొట్టొద్దు, ఈ అడవి సురక్షితంగా ఉండాలని చెప్పేసి చేస్తున్న ప్రయత్నంలో మా దృష్టికి వచ్చిన వెంటనే ఏఎంఎస్ పీడిఎస్యు పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో మేము ఆ విలేజ్కి వెళ్ళి సందర్శించి అక్కడున్న గ్రామంలో ఉన్నటువంటి ఆ గ్రామ ప్రజలను తీసుకొని వెంటనే అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ నుండి కొంత దూరం మేము ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఆ తర్వాత వెంటనే మా క్యాడరు మేము ఒక ఆర్టికల్ రాసి బయటికి ఇవ్వడం ద్వారా పేపర్లలో కూడా దాదాపుగా అందరూ ఆదరించి చాలా బాగా రాసిరు. ఆర్టికల్ తర్వాత కూడా చాలామంది ఇప్పటివరకు తెలియదు వికారాబాద్లో ఇంత విధ్వంసం జరుగుతుందని. మాకు ఈ ఆర్టికల్ రావడం వల్ల కొంత కనుచూపు అయిందన్న రకంగా కూడా మనకు సజెషన్స్ వచ్చినాయి. ఆ వెంటనే ఈ యొక్క రౌండ్ టేబుల్ కార్యక్రమం ఏదో ఒకటి పెట్టి కార్యాచరణ తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని ప్రజా సంఘాలకు ఇన్విటేషన్ మా వైపు నుండి ఇవ్వడం జరిగింది. దీంట్లో కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం, రాష్ట్రంలో మేము అధికారాలు ఉన్నామని రకరకాల రీజన్స్ ఉండి సమయం లేకపోవడం కూడా చాలామంది రాలేకపోయారు. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఏఎంఎస్ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తు కార్యాచరణ ఏ రకంగా తీసుకున్నా ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తగ్గే రకంగా వికారాబాద్ ప్రజలను అవేర్ చేసి భవిష్యత్తులో బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంలో మా యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. దానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలి. కలిసి వచ్చే ప్రతి శక్తిని మేము కలుపుకొని గ్రామాలలో ప్రజలను చైతన్యం చేస్తూ, విద్యాలయాల్లోకి వెళ్ళి విద్యార్థులను చైతన్యం చేస్తూ, అనేక సమూహాలు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ పోయి ఈ యొక్క తీవ్రతను వ్యక్తపరుస్తూ ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజా మూవ్మెంట్ తీసుకురావడం కోసం ఖచ్చితంగా ఒక కార్యాచరణ తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు అందరినీ తీసుకొని పిలిచి ఒక వేదికను ఏర్పాటు చేయాలనుకున్నాం. దీనికి నేషనల్ లెవెల్గా ఇతర రాష్ట్రాల్లో, ఇతర జిల్లాలలో, అంతర్జాతీయంగా కూడా పోరాడుతున్నటువంటి అనేక వేదికలకు కూడా మన సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఆ సమాచారం మేరకు కూడా మనకు సహకారంగా వచ్చినటువంటి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమం ముగింపు తర్వాత ఇదే ఓపికతో అందరం కూర్చొని ఒక సమావేశం మళ్ళీ డేటు అనుకొని ఆ రోజు మన యొక్క కార్యాచరణను ప్రకటించుకుందాం. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పిఓడబ్ల్యూ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్ ఉద్యమంలో మహిళలను చైతన్యపరిచి ఈ యొక్క నేవీ రాడార్ స్టేషన్ నిర్వహణ వల్ల నష్టపోతున్న అడవిని, ఈ యొక్క ప్రాంతంలో జరగబోయేటటువంటి విధ్వంసం పట్ల స్పష్టంగా మేము అవగాహన కల్పించడం కోసం, మహిళలను అవేర్ చేసి బయటికి తీసుకురావడం కోసం విశేషంగా కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఆల్మోస్ట్ దగ్గర సంవత్సరం అయిపోయింది ఇక్కడే ఉంటున్నాను. నేను వచ్చి వెళ్తూనే ఉన్నాను. బాగా ఎక్కువ నెలలు కూడా ఇక్కడ ఉన్నాను. నేను ఊర్లలో తిరిగింది కూడా ఉంది. కాకపోతే ఇంకా కొంచెము అంటే ఎప్పుడో గతంలో చేశారు, ఈ మధ్య ఏం చేయట్లేదు అనే మాటలు కూడా వినిపించినాయి. కడపడతాలు పంచడం కోసం నేను గూడూరు తిరిగితే ఎట్లా అయిపోయిందంటే, మీరు ఈ పంచడం కోసం పైసలు ఎంత తీసుకుంటున్నారు, అదేదో నాకు మాకు కూడా ఇస్తే మేము కూడా పంచుకుంటాము అనే పరిస్థితిలో వచ్చేసింది. దీని సీరియస్నెస్ అనేది ప్రజలలో పోయింది. అది కాకుండా ఆబ్జెక్షన్స్ రాజకీయ పార్టీ నేతల నుంచి మటుకు చాలా ఆబ్జెక్షన్స్ చాలా వస్తున్నాయి. దీని గురించి మాట్లాడద్దు అనేసి ప్రతి పార్టీ నుంచి కూడా, ప్రతి పార్టీ నుంచి, ఒక పార్టీని కాదు, అంటే బాగా రూలింగ్ లోపల ఉన్న పోటీలో ఉన్న పార్టీల నుంచి బాగా ఆబ్జెక్షన్స్ వచ్చినాయి. మాట్లాడద్దని దీని గురించి. అయితే ఇది ప్రజల నుంచి రావాల్సిన ఉద్యమమే ఇది. అయితే దీంట్లో ప్రతి మనిషికి కూడా ఒక చిన్న స్వార్థం ఉండడం అనేది చాలా అవసరం. నాకు చాలా డబ్బు సంపాదించాలి, నాకు పేరు రావాలి, ప్రతిష్ట రావాలి అనేది మనకి దేనికి పనికిరానికి. మనకి కావాల్సింది ఏంటంటే, మనకి మన పిల్లలు ఉన్నారు, మన ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ పిల్లలు పెద్ద అయ్యేటప్పటికి కనీసం ఏ రకంగా అయితే గతంలో మనం ఆడుకొని పెద్ద అయ్యేటప్పటికి మనం
ఒక రోజు వస్తుంది, నీళ్ళు కొనుక్కునే రోజు వస్తుంది మనకి అనేది మనం చిన్నప్పుడు అనుకునే విషయము. ఇవాళ నిజంగా నీళ్ళు కొనుక్కొని తాగుతున్నాం. కానీ ఇంతకంటే భయంకరమైన చీజ్ అంటే రేపు పొద్దున గాలి కూడా కొనుక్కొని మనం మన పిల్లలు వాడుకోవాలి అంటే అది చాలా భయంకరమైన పరిస్థితులు. అది ఆ పరిస్థితి రాకుండా, గాలి కొనుక్కునే పరిస్థితి రాకుండా ఇవాళ మనం పని చేస్తే కానీ రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తు కరెక్ట్గా లేదు. అందుకే వాళ్ళ ప్రాణాలని కాపాడటం కోసమని ఇవాళ మనం ఒక్కొక్కరు అందరం బయటకు వచ్చి పని చేయాల్సిన అవసరం చాలా ఉంది, పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అడవుల్ని కాపాడటానికి తప్ప ఇంకా వేరే ఒక మార్గం మనకు లేనే లేదు. అందరం మొత్తం బయటికి మన అడవులు మనం కాపాడుకుంటాం.